మీరు ప్రస్తుతం ఉద్యమకారుడా, రాజకీయ నాయకుడా, న్యాయవాదా? నేను ఒక ప్రశ్న అడుగుతాను కూడా అంటే మీరు సమాధానం చెప్పలేదు. మీరు చెప్పిన దాంట్లో అన్నీ ఉంటాయి. చేతులు పెట్టి దండం పెట్టించుకోవాల్సిన స్టేజ్లో కూర్చోవాల్సిన జడా శ్రావణ్ కుమార్ కోరుకున్నదే కదా. అదే అంటుంది. ఎందుకు కోరుకున్నాను అంటే నేను బికాస్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ ప్రొఫెషన్. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట. ఏ రాజకీయ పార్టీ నువ్వు రాజకీయాలు చేయి, నీకోసం ఇస్తావు, నువ్వు పెద్ద జడ్జి పోస్ట్ రిజైన్ చేసి వచ్చావు అని అనడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీ మీద నమోదైన కేసులు ఎన్ని? ప్రతి మాట స్టేజ్ మీద మాట్లాడారా, నేను మాట్లాడిన ప్రతి మాటకి కట్టుబడి. వాట్ అబౌట్ రావణ్? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని నేను ఒకసారి చూపిస్తాను మీకు. అది జస్టిఫికేషన్ కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్. ఒక రాజకీయ నాయకుడు ఒక పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత ఎమోషన్స్ కంట్రోల్ చేయడం అసంభవం. సో మీకు అనుమానాలు ఉన్నాయి ఈ తెరానికమాల వైసీపీతో? నాకు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఏం చేయించుకోండి అంటే రావణ్ నాకు చేతులు పట్టుకున్నాడు. సార్ ఆమెకు తెలియదు, దయచేసి మీరు నన్ను వదలొద్దు, నాకు సహకారం అందించండి, ఇది నా 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 పర్సనల్ రిక్వెస్ట్ అని మచిలీపట్నంలో ఈ హోల్డ్స్ మై హ్యాండ్. హిందూ దేవుళ్ళని, మత విశ్వాసాలను కించపరచట భావ ప్రకటన స్వేచ్ఛ అని అనుకోవచ్చు రావణ విషయంలో. రాధా మనోహర్ దాస్ కించపరచలేదా? ఒక మత విశ్వాసాన్ని కించపరచలేదా? రావణ మీద కేసు కట్టినప్పుడు రాధా మనోహర్ దాస్ మీద ఎందుకు కట్టరు కేసు అంటున్నా? రఘురామకృష్ణరాజు గారు మీరు మంచి స్నేహితులు అంట కదా. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు తీసుకున్నటువంటి ఒక రాజ్యాంగంలో ఏముందని చెప్పండి. అప్పుడు మీరు లైన్లోకి వచ్చారు, ఇప్పుడు చెప్తాను నేను సమాధానంగా. ఈవెన్ మీకే కాదు, రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్తాను. వెల్కమ్ టు విజిల్. ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా సంచలనాలకి కేంద్ర బిందువు అయినటువంటి అంశం, ఒక పక్కన దళిత క్రిస్టియన్సు రిజర్వేషన్లు అనే వివాదం, ఇంకొక పక్కన ఆకివీడు రామాలయ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం. ఈ మధ్య కాలంలో ఈ వివాదాలు నడుస్తూ ఉండగా ఏలూరు సభ కూటమి ప్రభుత్వంలో యుఏపిఏ కేసు పెట్టే స్థాయికి పరిస్థితి తీవ్రతరం చేయటం, అది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం అవటం, మద్దతుదారులు, వ్యతిరేకించేవాళ్ళు రెండు వర్గాలుగా విభజన అనేది జరిగింది. దానికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులు కీలకంగా ఈ పరిణామాలకు సంబంధించి బాధ్యత వహించాల్సినటువంటి మనుషులుగా చూస్తే, ఒకటి గౌరవ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు, రెండు మాజీ న్యాయాధికారి జడా శ్రవణ్ కుమార్ గారు. వీళ్ళిద్దరి వ్యక్తిగత పోరు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యకరమైన సమాజాన్ని క్షీణింపజేసే దిశగా నడుస్తుంది అని తటస్థులు అభిప్రాయ పరిస్థితి. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు మూలం ఎక్కడ మొదలైంది, దీనికి ఎండ్ ఎలా అనే దానికి సంబంధించి జడా శ్రవణ్ కుమార్ గారు ఆల్ ద వే విజిల్ స్టూడియోలోకి మనకి ఈరోజు అతిథిగా వచ్చున్నారు. గతంలో చాలా ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా ఆయన మీడియాలో కనిపిస్తూనే ఉంటారు, టీవీ డిబేట్స్లో చర్చల్లో పాల్గొంటూనే ఉన్నారు. కానీ ఈ విజిల్ ఇంటర్వ్యూ ప్రత్యేకత, విజిల్ ప్రశ్నలు సూటిగా సుస్పష్టంగా, అట్లాగే జడా శ్రవణ్ గారి నుంచి కూడా బోల్డ్ సమాధానాలు ఆశిస్తూ నమస్కారం అండి. మీ నేపథ్యం, మీ బాల్యం, మీ చదువు, మీరు ఈ మ్యాజిస్ట్రేట్గా ఎంటర్ అయిన మీ స్వాగతం చెప్తారా? ఇది చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నేపథ్యమేనండి. ఎందుకంటే మా తాతయ్య ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగంలో చేసి చనిపోయిన కారణంగా ఆ జాబ్ మా ఫాదర్కి వచ్చింది. సో మా ఫాదర్ గుంటూరు స్వస్థలం, మా మదర్ది ఫాదర్ది ఇద్దరిది కూడా.
సో మా తాతయ్య ఉద్యోగం మా నాన్నకి చాలా చిన్న ఏజ్లో రావటం, వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అవ్వటం. సో ఆ ఉద్యోగరీత్యా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో హెల్పర్గా జాయిన్ అయిన మా ఫాదరు, మేము వీఆర్ ఫోర్స్ టు గో సమ్వేర్ ఎల్స్, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి. సో ఆ ప్రాసెస్లో భాగంగా మొదట వెళ్ళింది ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు. యాక్చువల్లీ అక్కడ నేను, మా ఫాదర్ అక్కడ జాబ్ చేసేటప్పుడు అక్కడే నేను పుట్టడం, అంటే గుంటూరులో డెలివరీ అయినప్పటికి కూడా మా మదరు, మేము చదువుకున్నది నా బాల్యం అంతా కూడా ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పెద్దబడి అని ఉంటుంది. ఆ తర్వాత మా ఫాదర్కి పెదనందిపాడు ట్రాన్స్ఫర్ అయింది. పెదనందిపాడులో కూడా అప్ టు 10th క్లాస్ వరకు. అట్లా రకరకాల ఊళ్ళు, గుంటూరు, పొన్నూరు, తాడికొండ, ఇట్లా కొన్ని ఏరియాస్. తాడికొండలో కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్, మళ్ళీ ఏసీ కాలేజ్కి వచ్చి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. అట్లా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యంలో నుంచి వచ్చాము. కానీ ఫార్చునేట్లీ లా నేను ఎప్పుడైతే వాస్తవంగా ఇది ఒక చెప్పాల్సిన సందర్భం, నా లైఫ్లో ఐ వాంట్ టు బికమ్ ఎ జర్నలిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఇష్టం జర్నలిజం అంటే, కొంచెం మాట్లాడటం అది అలవాటు చిన్నప్పటి నుంచి. నేను ఈనాడు జర్నలిజం స్కూల్కి ఐ థింక్ 2004 సంవత్సరంలో రాశాను. నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో సెలెక్ట్ కూడా అయ్యా. కానీ ఆ సందర్భంలో కాల్ లెటర్ వచ్చిన సందర్భంలో కాల్ లెటర్ మిస్ అయిపోయింది నాకు. నేను ఆ ఇంటికి కాల్ లెటర్ వచ్చింది, అప్పటికి మా ఇల్లు ఖాళీ చేయడంతో ఆ కాల్ లెటర్, అప్పుడు మొబైల్ ఏం లేవు కదా. సో కాల్ లెటర్ మిస్ అవ్వటం వల్ల నేను జర్నలిజం స్కూల్లో జాయిన్ అవ్వటం, రామోజీ జర్నలిజం స్కూల్ అంటే అప్పుడు చాలా గొప్ప అడ్మిషన్ ప్రాసెస్. అది జాయిన్ అయ్యాము, అది మిస్ అయ్యాము, ఏం చేద్దాం అనే ప్రాసెస్లో భాగంగా లా ఆప్షన్ నాకు కూడా కనిపించింది. సో లా జాయిన్ అవ్వటం, ఆంధ్ర యూనివర్సిటీలో లా చదవటం, లా చదివిన 2004లో లా కంప్లీట్ అయింది. 2007లో రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అవ్వటం అయిపోయింది. సో ఫస్ట్ అటెంప్ట్లోనే జ్యుడిషియల్ ఆఫీసర్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 yearsలోనే నేను 2007-8లో పడిన నోటిఫికేషన్లో సెలెక్ట్ అవ్వటం. ఆ తర్వాత అది కొంచెం సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, అల్టిమేట్గా దాంట్లో కేసు గెలవటం, ఆ విధంగా జ్యుడిషియల్ ఆఫీసర్గా. ఎక్కడెక్కడ పనిచేశారు? జ్యుడిషియల్ ఆఫీసర్గా నేను మొదటి పోస్టింగ్ వచ్చేటప్పటికి ఒంగోలు తర్వాత ఈస్ట్ గోదావరి. సో హార్డ్లీ నేను 9 years జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉన్నా. తర్వాత 2018లో అప్పటికి నాకు 22 years ఆఫ్ సర్వీస్ ఉంది. అంటే నేను ఐ వాజ్ జస్ట్ 38 నేను ఏది జ్యుడిషియల్లో నుంచి బయటకు వచ్చే టైంకి. సో 38 సంవత్సరాలకి రిజైన్ చేసి ఎందుకు రావాలనిపించింది అంటే, నేను అనుకోవటం మేబీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనిపించింది నాకు. కొంచెం తెలివి ఎక్కువ ఉండటం, ఈ సమాజం పట్ల, సమాజం చూసి మనం ఇంకా ఎలా కన్ఫైన్ అయిపోయి 4 గోడల మధ్య ఉండటం ఎందుకు, కొంచెం బయటికి వెళ్తే ఇంకా మన 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 నాలెడ్జ్ ఎక్స్పాండ్ చేయొచ్చు, కొంతమందికి న్యాయం చేయొచ్చు, ఇంకా పెద్దగా చేయొచ్చు, సఫిషియెంట్ నాలెడ్జ్ వచ్చింది, ఆ మెచ్యూరిటీ వచ్చిందని అనిపించింది. సో అలాగా ఒక చాలా అంటే లిమిటెడ్ పీరియడ్ ఉన్న జ్యుడిషియరీలో 9 years హార్డ్లీ. తర్వాత జస్ట్ ఐ కేమ్ అవుట్. మీరు ప్రస్తుతం ఉద్యమకారుడా, రాజకీయ నాయకుడా, న్యాయవాదా? అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్టా, పాత్రికేయుడా, లేకపోతే సమాజం పట్ల కన్సర్న్ ఉన్న సోషల్ భావాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, లేకపోతే రాజకీయాల గురించి పూర్తిగా అవగాహన చేస్తున్న విశ్లేషకుడా అంటే మీరు సమాధానం చెప్పలేరు. మీరు చెప్పిన దాంట్లో అన్నీ ఉంటాయి. కాకపోతే మీ రోలు, మీరు హైకోర్టుకి వెళ్తున్నారు, సుప్రీంకోర్టుని అటెంప్ట్ చేస్తున్నారు, ఒక ఉద్యమం చేస్తున్నారు, మళ్ళీ రాజకీయ పార్టీ పెట్టారు. సో దేంట్లో మీరు ఇప్పుడు మామూలుగా లీగల్గా ఇప్పుడు మీరు యాజ్ ఎ మ్యాజిస్ట్రేట్గా బయటకు వచ్చేసారు రిజైన్ చేసి, పూర్తి ఫుల్ టైము న్యాయవాదిగా మీరు ఒక ఆఫీసు, కేసులు, వ్యవహారం కాదు, ఇటు ఉద్యమం, అటు రాజకీయ పార్టీ, ఇటు లా, ఏది మీరు దేన్ని ఏ పోర్షన్ ఎట్లా చూస్తారు? మీరు ఇక్కడ అసలు ఒక జడ్జిగా పనిచేసిన వ్యక్తి ఒక న్యాయవాదిగా అవ్వాలి అని కోరుకోడండి. అబ్సల్యూట్లీ అది రాంగ్ డెసిషన్. ఇప్పుడు మై లార్డ్ ఆర్డర్ ఇవ్వండి అని చేతులు పెట్టి దండం పెట్టించుకోవాల్సిన స్టేజ్లో కూర్చోవాల్సిన జడా శ్రావణ్ కుమార్ ఈరోజు మెజిస్ట్రేట్ల కోర్టుకు వెళ్ళి మై లార్డ్ అని, యువర్ ఆనర్ అని చేతులు కట్టుకొని నుంచునే పరిస్థితుల్లో న్యాయం జడ్జిమెంట్ ఇచ్చే స్థానంలో నుంచి జడ్జిమెంట్ని అడుక్కునే స్థానంలోకి రావడానికి మీరు కోరుకున్నదే కదా. అదే అంటుంది. ఎందుకు కోరుకున్నాను అంటే, నేను ఇక్కడ 2 నేపథ్యాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండాలి నా కోరిక.
పొలిటీషియన్గా ఉండాలి అంటే వాట్ ఆర్ ది పారామీటర్స్ మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్. ఒక పారామీటర్కి నేను రావాలి అంటే ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి. నెంబర్ 2, మా కుటుంబంలో ఎవరో ఒకరు నేపథ్యం ఉండాలి, లేదా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. ఈ సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా నాకంటూ ఫైనాన్షియల్ బ్యాకప్ లేకుండా నేను ఫుల్ టైం పొలిటీషియన్గా ఎలా ఎదగలుగుతాను? సో నేను ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండాలి. ఈ స్టేట్కి ఒక మంచి స్టేజ్లో, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో ఒక పెద్ద స్థానంలో ఉండాలి, కొంతమందికి న్యాయం చేయాలని బయటకు వచ్చిన నేను ఆ ప్రయాణంలోకి వెళ్ళాలి అంటే నాకు ఒక వే కావాలి. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి నాకు ఒక కనెక్టివిటీ కావాలి, ఫైనాన్షియల్గా ఎర్న్ చేయాలి, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నేను రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటే మా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? పార్టీని ఎలా నడుపుతారు? ఏ విధంగా నడపగలుగుతాం? ఒక చిన్న మీటింగ్ పెడితే 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, ఎవరిస్తారు? సో అందుకోసమని నేను నాకున్న స్కిల్స్ని వాడుకొని ఫస్ట్ న్యాయవాది అయ్యి నేను బ్రతుకుతూ 10 మందిని బ్రతికిస్తూ నాకున్నటువంటి గోల్ ఏదైతే పాలిటిక్స్ ఉందో ఆ పాలిటిక్స్ని మెల్లమెల్లగా నడుపుకుంటూ వెళ్తున్నా. సో ఓవరాల్గా నేను బ్రతకటం కోసం లాయర్ అయ్యాను తప్ప ఇష్టపడి లాయర్ అవ్వాలి. బికాస్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు డూ ప్రొఫెషన్. సో నేను ఆ ప్రొఫెషన్ చేయకపోతే నాకు ₹1 ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఏ రాజకీయ పార్టీ నువ్వు రాజకీయాలు చేయి, నీ కోసం ఇస్తావు, నువ్వు పెద్ద జడ్జి పోస్ట్ రిజైన్ చేసి వచ్చావు అని అనడానికి ఎవరు సిద్ధంగా లేరు. నా ప్రయాణం నాదే, నా ప్రయాణం నా రూపాయి, నా ఇటుక, నా రోడ్డు, నా మట్టి నేను వేసుకోవాలి, ఆ ప్రయాణంలో కొనసాగాలి. లేదు నేను చేయలేని ప్రయాణం కొనసాగించలేని అనుకున్నప్పుడు మానేసేసి నీ ఉద్యోగం నువ్వు చేసుకో. మీరు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీ మీద నమోదైన కేసులు ఎన్ని? నాకు తెలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక 5 కేసులు పెట్టారండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2024 నుంచి ఇంకొక 3 కేసులు పెట్టినట్టున్నారు. మొత్తం ఒక 7 కేసులు. అవన్నీ కూడా ధర్నాలు, రాస్తారోకోలు, ప్రసంగాలకు సంబంధించిన మొన్న ఒక్కటి సార్, నేను 2018 మేలో రిజైన్ చేసి బయటకు వచ్చాను. 2018లోనే నేను పాలిటిక్స్లోకి వచ్చాను. అప్రాక్సిమేట్గా 2019 వేసుకోండి, అది ఒకటి ఇది ఒక 7 సంవత్సరాలు. నాకు తెలిసి 7 సంవత్సరాల్లో కొన్ని వేల ప్రసంగాలు చేసి ఉంటా, కొన్ని వేల డిబేట్లో పాల్గొంటా, కొన్ని వందల పబ్లిక్ మీటింగ్స్ పెట్టుంటా. ఏ రోజు ఒక వ్యక్తిని అన్పార్లమెంటరీ వర్డ్ కూడా నా నోట్లోంచి రాలి. ఫస్ట్ టైం ఏలూరు సభలో నేను మాట్లాడిన మాట వివాదాస్పదం అవటం ఫస్ట్ టైం ఏలూరు సభలోనే. ఆ ఏలూరు సభ ఆ తీరు, దాని నడవడికి ఎటువైపు దారితీస్తుంది, ఇదేదో రాంగ్ సైడ్ రబ్ అవుతుంది అనేది అనిపించిందా మీకు ఆ సభ ప్రాంగణంలో? అబ్సల్యూట్లీ నాట్. నేను ఆ స్టేజ్ మీద జరిగిన ఏ ఒక్క అంశాన్ని రీకాల్ చేయడానికి కూడా సిద్ధంగా లేను. ఐఎమ్ స్టిల్ స్టికింగ్ ఆన్ వాట్ ఎవర్ ఐ స్పోక్. మీరు చింతిస్తున్నాను అనేది కూడా ప్రకటన చేయడానికి అబ్సల్యూట్లీ లేదు. నో, ఎట్టి పరిస్థితుల్లో లేదు. ప్రతి మాట స్టేజ్ మీద మాట్లాడారా, నేను మాట్లాడిన ప్రతి మాటకి నేను కట్టుబడి. వాట్ అబౌట్ రావణ్ ఒక కొంచెం ఎక్సెస్ మాట్లాడాడు అనిపించింది, బట్ రాంగ్ మాట్లాడా, అబ్సల్యూట్లీ రాంగ్ మాట్లాడా. ఏం మాట్లాడాడు అంటే భావ వ్యక్తీకరణలో కొంత డోస్ ఎక్కువ ఉండొచ్చేమో, కానీ దాంట్లో అశ్లీలం, అదొక పబ్లిక్ మీటింగు, అతను ఒక జర్నలిస్ట్గా చెప్పుకునే వ్యక్తి, మీరు చట్టం పట్ల అట్లాగే రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న మనిషి, జస్ట్ ఆ వేదిక మీద ఎదుటి వాళ్ళని ఉత్తేజపరచడం కోసం పూర్తి స్థాయి ఒక రాజకీయ నాయకుడు మాదిరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దట్టు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఒక ఫోర్స్తో ఆ మాట్లాడటం అనేది, దాంట్లో ఇది పూర్తి స్థాయి అభ్యంతరం, అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని మీకు అనిపించలేదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని నేను ఒకసారి చూపిస్తాను మీకు. పవన్ కళ్యాణ్ మాట్లాడారు కాబట్టి రావణ్ మాట్లాడాడు అనేది కాదు కదా. పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్పే, నేను మాట్లాడాను కాబట్టి మీరు మాట్లాడటం, మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడటం, అది జస్టిఫికేషన్ కాదు కదా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కాబట్టి మాట్లాడాడని చెప్పట్లా. ఒక రాజకీయ నాయకుడు ఒక పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత ఎమోషన్స్ కంట్రోల్ చేయటం అసంభవం, కంట్రోల్ అవ్వవు. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడారు ఏ రోజన్నా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకులు, మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు. రావణ్ జర్నలిస్ట్ ముసుగు కదా, దానికి రాజకీయ నాయకుడు కాదు కదా. ఆయన ప్రశ్నించేదానికి కెమెరా ఉంది, ఆ సభలో కూడా ప్రశ్నించడానికి మీరు చెప్పారు డోస్ అనేది, అతను రాజకీయ నాయకుడు కాదే. కాదు సార్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పర్సన్ యొక్క టెండెన్సీ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు సాఫ్ట్గా అడుగుతున్నారు,
అరుణవ్ గోస్వామి దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద కేకలు పెడతాడు. ఈజ్ ఆల్సో ఏ జర్నలిస్ట్. ఇప్పుడు వేరే ఒకళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ టెండెన్సీ ఆఫ్ లాంగ్వేజ్ వేరు ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ వేరు ఉంటుంది, అందరూ ఒకలాగా ఉండరు. సరే, ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? అతని మీద ఈ ఏదైతే దట్టు మొత్తం సమాజాన్ని ఒక షాక్ గురి చేసే వ్యవహారం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీడియా ఎక్స్పోజ్ చేస్తుంది తప్ప ఇటువంటి చట్టం అమలు పరచడం అనేదాన్ని మీరు ఎలా చూస్తారు? ఎలా అసలు ఊపా చట్టం ఎట్లా అట్రాక్ట్ అవుతుంది చెప్పండి, నాకు అర్థం కాదు. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దట్? అసలు ఇంత దారుణంగా అబ్రప్ట్గా ఒక గవర్నమెంట్ ఒక వ్యక్తి మీద, ఒక జర్నలిస్ట్ మీద ఈ విధంగా కేసు పెడితే రేపు మీరు పీపుల్కి ఆన్సరబుల్ కాదా? ఆర్ యు నాట్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్? ఈరోజు మీ చేతిలో చట్టం ఉంది, మీరు మాట్లాడినప్పుడు 151 మందిని పట్టుకొని నా కొడకల్లారా గొంతులు పిసుకు చంపుతానని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితేనేమో, అప్పుడు మాట్లాడితేనేమో ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి కేసులు ఉండవా? ఆయన మాట్లాడింది కరెక్టా? చెప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా ఒక్కొక్కరు అంటే అది కరెక్టా? ఇప్పుడు రావణ్ అనేటువంటి వ్యక్తి మీరు అలా మాట్లాడారు కాబట్టి మేము ఇలా ప్రశ్నించవచ్చా అని మీ రావణ్ అంటే ఉపా చట్టం పెడతారా? రోడ్డు మీద కాల్చి పడేయండి అని పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు నీ కాల్చి పడేయండి, నీకు అసలు బతికే అర్హత లేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, కేసు పెట్టారా? జగన్మోహన్ రెడ్డికి బతికే అర్హత లేదని చంద్రబాబు నాయుడు అన్నాడు, కేసు పెట్టారా? అరే, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు వాళ్ళకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. అంతకు మాత్రం చేత ఉపా కేసు పెట్టేసేసి మొదటి బెయిలు, రెండో బెయిలు, మూడో బెయిలు, నాలుగో బెయిలు, ఐదో బెయిల్కి ఉపా కేసు పెట్టేశారు. ఇది ఎలా జస్టిఫికేషన్ చేసుకుంటుంది మీడియా కూడా? మీ మీడియానే కదా వేస్తుంది అందరి మీద ముసుగు. ఉపా చట్టం నిజంగానే ఉంటే 2001 కేసులో, పిఠాపురం కేసులో ఏమైంది? ఎందుకు పెట్టలేదు ఉపా కేసు? సో కాబట్టి ఎక్సెస్ మాట్లాడి ఉండొచ్చు. రావణ్ నేను అబ్సల్యూట్లీ ఆయన కరెక్ట్ మాట్లాడాడు, వేదికను వాడుకున్నాడని నేను చెప్పదలుచుకోవటం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఎక్కువ మాట్లాడి ఉంటే ఆల్రెడీ కేసులు పెట్టారు, 4 కేసులు, దాంట్లో బెయిల్ వచ్చింది. రేపొద్దున ఛార్జ్షీట్ ఫైల్ చేయండి, ఫైల్ చేసి అతన్ని శిక్ష వేయించండి ఆ విధంగా మాట్లాడినందుకు. అంతేగాని ఉపా చట్టం పెట్టి నీకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారని ప్రపోగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అల్టిమేట్గా రేపొద్దున ప్రజలకు ఆన్సరబుల్ కదా ఏంటి సార్ ప్రభుత్వం? ఈ రావణ్ కానీ ప్రశ్న CEO గమన అనే మహిళ మీకు ఎప్పటి నుంచి పరిచయం? నాకు ఇప్పుడు రావణ్ను నాకు తెలిసినంత వరకు పిఠాపురంలో చిన్నపిల్లలకు సంబంధించి ఒక వివక్ష జరిగింది, మీరు ఫాలో అయ్యే ఉంటారు. ఆ వివక్ష జరిగినప్పుడు ఆ ఇష్యూ మీద కొంత కాన్సన్ట్రేట్ చేశాడు రావణ్. ఆ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వీడియోలు తీసుకున్నప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులు చెప్పింది ఏంటంటే వాళ్ళకి న్యాయ సహకారం కావాలి, ఎవరూ కూడా కేసులు ఫైల్ చేయట్లేదు అన్నప్పుడు రావణ్ ఫస్ట్ టైం నాతో మాట్లాడాడు. సార్ ఇట్లా పిఠాపురంలో మల్లాం గ్రామంలో ఇలా జరిగింది, ఆ పిల్లల పట్ల హెడ్ మాస్టర్ ఇలా కులం పేరుతో దూషించాడు, ఆ కేసును మీరు కొంచెం టేకప్ చేస్తే లీగల్గా బాగుంటుంది అని అన్న సందర్భంలో తల్లిదండ్రులు నా దగ్గర రమ్మనండి, నేను కేసు వేస్తానని చెప్పా. తల్లిదండ్రులు వచ్చారు, కేసు వేశాను. దాంట్లో హైకోర్టులో FIR ఆర్డర్ అయింది. దాని తర్వాత ఈ సుధామాధవి అని ఒక అమ్మాయిది 7 కోట్ల రూపాయలు తీసుకున్నాడని వేమన సతీష్ వచ్చిన ఇష్యూస్లో ఒకసారి మాట్లాడారు. నాకు తెలిసినంత వరకు రైల్వే కోడూరు ఇష్యూ, నాకు తెలిసినంత వరకు రావణ్ నేను హార్డ్లీ ఒక 10-15 టైమ్స్ ఈ ఇష్యూస్ మీద మాట్లాడుకొని ఉంటాం. కానీ గమన మాత్రం నాకు ఫస్ట్ టైం రావణ్ అరెస్ట్ అయిన రోజు కాల్ చేసి ఇట్లా శ్రవణ్ గారు అరెస్ట్ అయ్యాడు అని గమన నాకు midnight కాల్ చేసింది, రావణ్ అరెస్ట్ అయిన రోజు. మీరు ఎన్ని కేసులు ఈ మీటింగ్ సందర్భంగా మీరు ఆ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో ఎన్ని కేసుల్లో బెయిల్ తీసుకొచ్చారు అతనికి? 4 కేసెస్. మరి లాస్ట్లో వైసీపీ సంబంధించిన లీగల్ చీఫ్ పొన్నవోలు మిమ్మల్ని కాదని పొన్నవోలు రావడానికి కారణం అంటే ఏమైపోయిందంటే సార్, ఇక్కడ ఫస్ట్ పిఠాపురం పిఠాపురంలో కేసు గురించి పక్కన పెట్టండి. పిఠాపురంలో జనసేన వాళ్ళు కొన్ని వందల మంది పోలీస్ స్టేషన్ల మీద పడి రావణ్ణి కొట్టాలి, చంపాలి అని రాళ్ళు తీసుకొని ఎగబడుతున్న సందర్భంలో ఒక వైసీపీ నాయకుడు వాళ్ళని మేము ఆ రోజు నిలువరించడానికి మా పార్టీకి సంబంధించినటువంటి 500 మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో పోటాపోటీగా రావణ్ణి సేవ్ చేయడానికి మేము, అవతల పక్క రావణ్ణి కొట్టాలి, తిట్టాలి, చంపేయాలని జన సైనికులు, ఇట్లా టగ్ ఆఫ్ వార్ జరిగింది. మాకు వాళ్ళకి టగ్ ఆఫ్ వార్ జరిగింది. నన్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. నన్ను అసలు పిఠాపురం రాకుండా ఉండాలని కోర్టు దగ్గర ఎవరైతే కొంతమంది అధికార పక్ష నాయకులు ఉన్నారో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ విధంగా రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలి, రావణ్ని ఇబ్బంది పెట్టాలని చూసిన పరిస్థితుల్లో డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా రావణ్ని midnight 3 o'clock వరకు ఆర్గ్యుమెంట్స్ చెప్పి ఆ రోజు బెయిల్ తీసుకున్నాను. వెంటనే బయటికి రావడంతోనే సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు.
అక్కడ కూడా అదే పరిస్థితి, బెయిల్ తీసుకున్నాం. అక్కడ కూడా కాకినాడలో రావణ మీద దాడి చేయడానికి పంతం నానాజీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మేమే రెసిస్ట్ చేసి ఆపాం. అక్కడ కూడా వైసీపీ రంకులు రాయాలి. కాకినాడ నుంచి మచిలీపట్నం కేసు వచ్చిన రోజున, మచిలీపట్నంలో కేసు ఆర్గ్యుమెంట్ చెప్పే రోజు మార్నింగు ఈ గగన అనేటువంటి అమ్మాయి వెళ్ళి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, ఆవిడ చెప్పడం ఏంటంటే స్పాంటేనియస్గా ఎయిర్పోర్ట్లో కలిసాము అని చెప్పింది. ఎయిర్పోర్ట్లో కలిసి ఇట్లా మా రావణ్ని అరెస్ట్ చేశారు అని అన్న మరుక్షణం స్పాంటేనియస్గా మేము నీకు న్యాయ సహకారం అందిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంత చిన్నవాడు కాదనేది నా ఒపీనియన్. దానికి కాన్స్పిరసీ ఉంది కదా, వాళ్ళ ఇంట్లోంచి వీడియోస్ అది మనకు తెలీదు దానికి కదా. సంబంధించిన అది మనకు తెలియదు కదా. వాళ్ళే ఒప్పుకున్నారు కదా. మనకు తెలియదు. ఇప్పుడు నేనేమనుకున్నానంటే నాతో చెప్పటం, అప్పటికి 2 బెయిల్స్ తీసుకొచ్చాం, 3వ బెయిల్ తీసుకొచ్చాం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్లో కలవగానే ఓకే మీకు మా న్యాయ సహకారం అందిస్తాం, రవినాష్ చూసుకోండి, మల్లాది విష్ణు చూసుకోమని మన పార్టీ నుంచి సహకారం అందిద్దామని చెప్పి సో మీకు అనుమానాలు ఉన్నాయి ఈ తెరనికమాల వైసీపీతో? నాకు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో పోలీసులు, గన్నవరం పోలీసులు ఏదైతే ఈ ఆయన నాయుడు గారు అనంతపురం ఆయన ప్రెమిసెస్ 3 లక్షల రూపాయలు వర్త్ ఉన్నటువంటి ప్రెమిసెస్ వాళ్ళకి వితౌట్ రెంట్ ఇచ్చారు అని, వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని, ప్రశ్న వీళ్ళకి అసలు రెంటల్ అగ్రిమెంట్ లేదు అని. ఇప్పుడు 3 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ ప్రెమిసెస్ ఒక ఛానల్ నడపడానికి ఎందుకు ఇస్తారు? ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఏ కాన్సెప్ట్తో ఇస్తారు? ఆయన మంచో చెడ్డో హీ హోల్డ్స్ వైఎస్ఆర్సీపీ కార్యదర్శి స్టేట్ లీడర్షిప్లో ఉన్నాడు. హిజ్ బ్రదర్ ఈజ్ ఆల్సో ఎ వెరీ యాక్టివ్ పొలిటీషియన్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అండ్ రావణ్ వైఎస్ఆర్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా నేను ఆలోచించిన తర్వాత ఈ అమ్మాయి వైఎస్ఆర్సీపీని కలిసి లీగల్ సపోర్ట్ అడగటం, స్పాన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు కూడా లీగల్ సపోర్ట్ ఇస్తానని చెప్పటం నాకు అర్థం కాల. ఇప్పుడు నేను చిన్న పార్టీయో పెద్ద పార్టీయో అండి, నాకు ఒక పార్టీ ఉంది, చిన్న పార్టీయే అనుకుందాం. నేను ఒక లాయర్గా ఉన్నాను, ప్రామినెంట్ లాయర్గా ఉన్నాను. ఈవెన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్యకర్తలను కొడుతుంటే కొన్ని వందల రిట్ పిటిషన్స్ హైకోర్టులో వేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన పరిస్థితుల్లో కూడా నేనే ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఇగ్నోర్ చేసి ఒక పార్టీ డైరెక్ట్గా డంప్ అయిపోయి అక్కడికి వచ్చి టేక్ ఓవర్ చేసిన సందర్భంలో వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్ ద కేసెస్? అందుకనే నేను బయటకు రావాల్సి వచ్చింది. వాళ్ళు మరి ఏ కాన్సెప్ట్ తోటి వచ్చారో ఏందో అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈవెన్ అప్పటికి కూడా నేను ఆమెకు వార్న్ చేశాను, ఇట్లా వెళ్ళటం కరెక్ట్ కాదమ్మా గగన, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్, నువ్వు నన్ను నా ఇంటిగ్రిటీని అవమానించినట్టు అవుద్ది. నేను ఇంత కష్టపడి రావడం కోసం ఫైట్ చేస్తుంటే నేను మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను ₹1 తీసుకోలేదు వాళ్ళ దగ్గర. ₹1 కూడా నాకు ఫీజు తీసుకోకుండా రమారమి 500 మంది 25 కార్లు ఫాలో అయ్యేయండి రావణ్ణి, 25 మంది లాయర్లను ఫాలో అయ్యేవాళ్ళం, 400-300 మంది కార్యకర్తలు రావణ్ణి 4 days ఫాలో అయ్యాం. ఎక్కడికంటే అక్కడికి, ఇటంటే ఇటు, అటంటే అటు, ఎటంటే అటు, ఎటు తీసుకెళ్తారో తెలియదు పోలీసులు. ఇంత ఫాలో అయ్యి ఇంత కష్టపడి మేము చేస్తుంటే నువ్వు మమ్మల్ని కాదని వైసీపీ దగ్గరికి వెళ్తే మమ్మల్ని హర్ట్ చేసినట్టు కాదా? ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కూడా ఇది కరెక్ట్ కాదు కదా అని నేను ఆ రోజే వార్న్ చేశాను. నేను ఆ రోజే రావణ్కి చెప్పా, బెయిల్ ఇచ్చిన తర్వాత మచిలీపట్నంలో బయటకు వచ్చేటప్పుడు రావణ్ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. నేను మీ ఆ అమ్మాయికి చెప్పండి, ఆ అమ్మాయి వైఎస్ఆర్సీపీ దగ్గరికి వెళ్ళి జగన్ని కలిసింది ఈ రోజున, వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోతాం కేసులో అన్నారు. సో టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ నాట్ కమింగ్, మీరు వైసీపీ వాళ్ళు వస్తారంటే వాళ్ళ చేత కేసు చేయించుకోండి అంటే రావణ్ నాకు చేతులు పట్టుకున్నాడు. సార్ ఆమెకు తెలియదు, దయచేసి మీరు నన్ను వదలొద్దు, నాకు సహకారం అందించండి, ఇది నా 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 పర్సనల్ రిక్వెస్ట్ అని మచిలీపట్నంలో ఈ హోల్డ్స్ మై హ్యాండ్. దెన్ ఇమ్మీడియట్గా సరే రావణ్ మాట వినేసి మళ్ళీ నేను యలమంచిలి కోర్టుకి వెళ్ళి ఆర్గ్యూ చేశాను. యలమంచిలి కోర్టు నుంచి మళ్ళీ ఉపా చట్టం పెట్టిన తర్వాత గన్నవరం కోర్టుకు వచ్చి ఆర్గ్యూ చేశాం. మళ్ళీ ఎప్పుడైతే రిమాండ్ పడిందో దెన్ జనగణమన వాడేశారు. ఓకే వైసీపీ వీళ్ళు అంటారు, ఆయన వస్తారు, వైసీపీ వాళ్ళు వస్తారు, వీళ్ళు టేక్ ఓవర్. అంబర్ రాంబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చేశారు, పేర్ని నాని గారు స్టేట్మెంట్ ఇచ్చేశారు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా రావణ్కి లీగల్ సపోర్ట్ ఇస్తామని. ఇంకా ఇప్పుడు చెప్పండి ఎక్కడ కాన్సిక్వెన్సెస్? నేను ఎక్కడ పక్కకు వచ్చేసాను? వాళ్ళంతా ఎంటర్ అయ్యి వాళ్ళంతా కేసుని కాంప్లికేట్ చేసి వాళ్ళు నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టుకుంటే ఇంకా నేనేం చేసేది? హిందూ దేవుళ్ళని మత విశ్వాసాలను
కించపరచటం, మనోభావాలను గాయపరచటం భావప్రకటన స్వేచ్ఛ అని అనుకోవచ్చు రావణ విషయంలో. నేను ఆ పాయింట్ వరకు నేను సపోర్ట్ చేయలేనండి రావణ్ కూడా. రావణే కాదండి, ఎవరిని సపోర్ట్ చేయకూడదు కూడా. ఎందుకు అంటే ఆర్టికల్ 25 అనేది ఈ రాజ్యాంగంలో ఒక మత స్వేచ్ఛ. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద ఎందుకు కేసు కట్టడం లేదు? మీరు ప్రభుత్వం ఎందుకు కట్టడం లేదు? రాధా మనోహర్ దాస్ కించపరచలేదా? ఒక మత విశ్వాసాన్ని కించపరచలేదా? రావణ మీద కేసు కట్టినప్పుడు రాధా మనోహర్ దాస్ మీద ఎందుకు కట్టరు కేసు అంటున్నా. ఒక మతాన్ని కించపరచడం ఎవరికైనా కరెక్ట్ కాదు. ఒకవేళ రావణ్ అలా మాట్లాడి ఉంటే అబ్సల్యూట్లీ ఖండించాల్సిన అంశమే. ఏ మతానికి సంబంధించిన విశ్వాసాలనైనా వీ షుడ్ రెస్పెక్ట్. అది మొదటి నుంచి ఈ రోజు వరకు నేను చెప్తున్నా. ఏ దేవుణ్ణి కించపరచాల్సిన అవసరం లేదు, ఏ దేవుణ్ణి అవమానపరచాల్సిన అవసరం లేదు. అలా దేవుణ్ణి కించపరిస్తే, దేవుణ్ణి అవమానపరిస్తే ఖచ్చితంగా లా హ్యాస్ టు టేక్ ఇన్ టు అటాక్. రావణ విషయంలో కూడా ఒకవేళ రాముడినో హిందువులనో కృష్ణుడినో మాట్లాడి ఉంటే రావణ మీద కేసు బుక్ చేయాల్సిందే. ఈజ్ డిజర్వ్ ఫర్ పనిష్మెంట్. మీరు ఏదైతే రాజకీయ పార్టీ, అది స్వతంత్ర రాజకీయ పార్టీయా లేదంటే ఇండైరెక్ట్గా ఏదో ఒక పార్టీకి కాలానుగుణంగా మద్దతు అనే అంశాలు, గతంలో మీరు కొంత టీడీపీకి అనుకూలంగా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, ఆ భావజాలకు దగ్గరగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మీద మీరు చాలా స్పీడ్గా వెళ్తున్నారంటే దానికి పాజిటివ్ టీడీపీ వైపు, టీడీపీ నాయకులు మీతో టచ్లో ఉండటం, మాట్లాడటం, మొన్న ఎలక్షన్స్లో మీరు సపరేట్గా అని చెప్పేసి రావటం, దానికి సంబంధించి ఏదో మీరు కొన్ని సీట్స్ ఏయో అడగటం, దాన్ని ఏదో మీ ప్రపోజల్ని వాళ్ళు ఒప్పుకోకపోవటం, ఇప్పుడు మళ్ళీ మీరు ఈ ప్రభుత్వం మీద ఆ గ్యాపు, మళ్ళీ దాన్ని వైసీపీకి అనుకూలంగా అనేలాంటి ఒక డిస్టర్బెన్స్, అట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీ కామెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఒక ఇండిపెండెంట్ పార్టీ అండి. మైన్ ఇస్ ఇండిపెండెంట్ పార్టీ. అయితే ఇండిపెండెంట్ పార్టీకి ఉన్నటువంటి వెసులుబాటు నాకు లేదు. ఎందుకు వెసులుబాటు లేదు అంటానంటే ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ ఒకటి, ప్రజల్లోకి వెళ్ళటానికి ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకటి. అలాగని రాజకీయాలు చేయకుండా పక్కకు వెళ్ళిపోలేం కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో 1924లో గత ప్రభుత్వ పాలసీస్ మీద చాలా సీరియస్గా ఫైట్ చేశాను నేను. ఏ సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర ఈవెన్ ఇదిగో ఈ వాటర్ బాటిల్ కూడా నేను తాగల 5 years. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేసిన పరిస్థితుల్లో నా ఇండిపెండెంట్ పార్టీగా నేను సంపాదించిన డబ్బు మొత్తం నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నా, నా పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నా, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరుపేదల కోసం నేను ఖర్చు పెట్టుకున్నానని చెప్పడం నా ఉద్దేశం. అయితే ఒక రాజకీయ పార్టీగా జడా శ్రవణ్ కుమార్ మాట్లాడే మాట చాలా చిన్న వాయిస్, ఈ గొంతులో ఇదిగో ఈ రూమ్లో వరకు వినపడుతుంది. నేను చేసిన ప్రతి పోరాటం వల్ల లబ్ధి పొందింది ఎవరు అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఈవెన్ ఇప్పుడు నేను ఫైట్ చేసిన, ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేసిన, దీనికి లబ్ధిదారులు ఎవరు అవుతారు? రేపొద్దున వైఎస్ జగనే అవుతారు. ఎందుకు అంటే మాలాంటి వ్యక్తుల యొక్క అరుపు చాలా చిన్నది. ఈ అరుపు ఎంత పెద్దగా అరిచినా మేము ఆ స్పేస్ తీసుకోలేము. ఎందుకు తీసుకోలేము అంటే మాకున్నటువంటి బ్యాక్ డ్రాప్స్ అవన్నీ కూడా. మాకు లక్ష్యం ఉంది, కమిట్మెంట్ ఉంది, మేము పోరాటం చేయగల శక్తి ఉంది. కానీ రాజ్యాధికారం సాధించడానికి ఈ సమాజంలో కులం, మతం, ఫైనాన్షియల్ స్టేటస్, ఓటర్ యొక్క ఆలోచన విధానం. ఓటర్ ఏం ఆలోచిస్తాడు? ఓకే, నాకు ఒక 5,000 రూపాయలు ఓటర్ ఇవ్వాలి. ఒకవేళ షడా శ్రవణ్ కుమార్కి ఓటు వేసినా నాకు గెలవడు కదా షడా శ్రవణ్ కుమార్, నా ఓటు ఎందుకు మురిగిపోవటం? సో సుపకర్ ఆయన తెలుగుదేశం పార్టీ 40% ఓటింగ్ ఉంది, అధికార పార్టీలో ఉన్నాడు, సో ఆయనకు ఓటేస్తే నా ఓటుకు ఒక వాల్యూ వస్తుంది అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఓటర్ ఉన్న కారణంగా మేము ఈ పాలిటిక్స్లో ఇన్సెట్ కాలేకపోతున్నాం. అందుకోసమని నేను గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను చేసినటువంటి పోరాటంలో లబ్ధి పొందింది తెలుగుదేశం పార్టీ. అబ్సల్యూట్లీ నేను ఆ ప్రాసెస్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తోటి కలిసి మా నుంచి లబ్ధి పొందారు. కాబట్టి రేపొద్దున దళితులు, ఆదివాసీలు, ముస్లిమ్సు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వీళ్ళందరికీ రేపొద్దున సమస్య అంటూ వస్తే ఒక వ్యక్తి, వాళ్ళకి సంబంధించినటువంటి రిప్రజెంట్ చేసేటువంటి ఒక వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి అని నేను భావించాను. కాబట్టి రోడ్ల మీద కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడే పద్ధతి వేరుకుంటుంది కదా. ఆ ప్రాసెస్లో భాగంగా తెలుగుదేశానికి మేము కలిసి పోటీ చేద్దామనేటువంటి ఒక ఆలోచన వచ్చిన మాట వాస్తవం. ఆ ఆలోచన వచ్చినప్పుడు
నేను వాళ్ళని ఏమడిగానంటే, సార్ మేము ఎంతో పోరాటం చేసాం, మేము డిబేట్లు పెట్టాం, మేము గడప గడపకి దగా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాం, ఎంతమంది దళితుల్ని రోడ్ల మీద కూర్చోబెట్టాం, హైకోర్టులో కేసులు వేసాం, ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రజలకు చూపించడంలో మేము ప్రధాన భూమిక పోషించాం. 26 పథకాలు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. డాక్టర్ సుధాకర్ కేసు నేనే హైకోర్టులో వేసి సిబిఐ ఎంక్వైరీ వేయించాను. నా కిరణ్ కుమార్ కేసు సిబిఐ ఎంక్వైరీ వేయించాను. అబ్దుల్ సలాం కేసు సిబిఐ ఎంక్వైరీ వేయించాను. శిరోమణి వరప్రసాద్, తర్వాత అనంతబాబు కేసులో నేనుండబట్టి అరెస్ట్ చేశారు. ఇట్లా కొన్ని వందల కేసులు రిప్రజెంట్ చేశాము. మరి మేము ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం అవ్వాలి, మా వాయిస్ కూడా అసెంబ్లీలో ఉండాలి, మాకు కొంత అవకాశం ఇవ్వండి అని అడిగిన మాట వాస్తవమే. వాళ్ళు కూడా దానికి అంగీకరించిన మాట వాస్తవమే. అది వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్? అది అంత మాత్రం చేత నేనేదో ప్రభుత్వంతో కొల్లుడు అయినట్టు కాదు కదండి. ఇప్పుడు నేను ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యమాలు చేశాను అనుకోండి, అది తప్పు. నా సొంతగా ఉద్యమం చేశాను. పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి అసెంబ్లీలో మా వాదన కూడా ఉండాలి, మా బలం కూడా ఉండాలి. కాబట్టి కొన్ని సీట్లు ఇవ్వమని అడిగిన మాట వాస్తవము. అంటే నేను ఇంకొక మాట కూడా 5 కోట్లు అడిగాను, అది కాదు, రాంగ్. అది నేనేమన్నానంటే, ఇప్పుడు మీరు నాకు సీట్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీలో గెలిపించుకోవడానికి నా దగ్గర ఆర్థిక స్తోమత ఉండదు కదా. ఇప్పుడు మీరు ప్రభుత్వంగా మా దగ్గర నుంచి సహకారం తీసుకొని ప్రభుత్వ వ్యతిరేకంగా మేము పెంచడంలో మేము ఎంతో గణనీయమైన కృషి చేసాం. సో మేము రిసిప్రొకేషనల్గా మా సర్వీసెస్ని రికగ్నైజ్ చేస్తూ మా దళిత వర్గాలకి, ఆదివాసీ వర్గాలకి కూడా రేపు ప్రాతినిధ్యం కావాలి అంటే మీలాంటి తెలుగుదేశం పార్టీ లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలు సహకరించాలనేది నా ఉద్దేశం. ఆ ప్రాసెస్లో భాగంగా రేపొద్దున మీరు నాకు కొన్ని సీట్లు ఇవ్వండి, మీరు 5 ఇస్తారా, 4 ఇస్తారా, 3 ఇస్తారా, వీళ్ళని గెలిపించుకునే బాధ్యత కూడా మీదే అనేటువంటి ప్రపోజల్ నాది. అంతేగాని మీరు నాకు డబ్బులు ఇవ్వండి, మీరు నాకు డబ్బులు ఇచ్చేసేయండి, నేను అందరిని తీసుకొని చోటు తెప్పిస్తానని కాదు. మమ్మల్ని అసెంబ్లీలో పెట్టాల్సింది, ఎందుకంటే మా వల్ల మీరు లబ్ధి పొందారు కాబట్టి. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని నేను కుప్పంలో వెళ్ళినప్పుడు ఆయన రానివ్వల, ఆయన మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సంఘీభావంగా నేను వెళ్ళి కలిశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఒక 1 అవర్ వ్యక్తిగతంగా మాట్లాడుకున్నాం. ఏంటి శ్రావణ్, ఇంత దారుణంగా ఉంది పరిస్థితి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, నిజంగా మీలాంటి వ్యక్తులు ఫైట్ చేయబట్టి ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడింది, అమరావతి రైతులు నాశనం అయిపోయినారు, దళిత వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి శ్రావణ్, బట్ యూ డన్ అ గ్రేట్ జాబ్. ఒక ఇన్స్టిట్యూషన్ చేయని పని నువ్వు చేసావు ఇండివిజువల్గా. చిన్న పార్టీ అయినా మీ పార్టీ అమరావతి కోసం కష్టపడింది, దళితుల కోసం కష్టపడింది. నిజంగా ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేయడంలో మేము కూడా నీ వెనకాలే ఉన్నాము అన్న మాట వ్యక్తిగతంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పారు నాతో. అది చెప్పటమే కాకుండా బయటకు వచ్చి 100 మంది ఉండగా, పెద్ద పెద్ద నాయకులందరూ, అచ్చెన్నాయుడు, వర్లరామి, వీళ్ళందరూ ఉండగా, గుడ్ జాబ్ శ్రవణ్, ప్రభుత్వం చేయలేని 40 సంవత్సరాల ప్రభుత్వం చేయలేని పని నువ్వు వ్యక్తిగతంగా మీ పార్టీ చిన్న పార్టీ అయినా చేసింది అని అందరి ముందు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు. సో నేను అనేది ఏంటి అంటే, దానికి రిసిప్రొకేషన్గా మమ్మల్ని కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టండి, ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం తప్ప అదేదో సార్ ఇస్తే డబ్బులు ఇస్తే తీసుకొని కోటేశ్వరం అయిపోదాం అని ఎప్పటికీ కాదు. అంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వంలో కాదు, ఏ ప్రభుత్వంలో అయినా సరే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం తప్ప ప్రతిపక్షాల మీద ఫైట్ చేయం. దట్ ఈస్ నాట్ మై పాలసీ. 2010 మీరు జర్నలిస్ట్ అవుదాం అంటున్నారు కదా, ఆ యాంగిల్ కూడా ఉందా దీంట్లో? ఏ యాంగిల్? జనరల్గా జర్నలిస్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అంతే కదండి, నేను డెమోక్రసీ కూడా అదే అంటున్నా. ఇప్పుడు 2018లో చంద్రబాబు నాయుడు గారు మీద 25,000 కోట్ల స్కామ్ జరిగిందని హైకోర్టులో కేసు వేశాం. 19 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే 19-24 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో విమర్శించడం మొదలుపెట్టా. 24 తర్వాత నేను ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించానా? ఎందుకు విమర్శించలేదు? ఏదైనా డెమోక్రసీ అంటే ప్రతిపక్షాలన్నీ కూడా కలిపి పాలకపక్షం మీద ఫైట్ చేయాలి. దట్ ఈస్ వాట్ డెమోక్రసీ. అంతేగాని మీరు 2019-24లో ప్రభుత్వాన్ని నాశనం చేశారు, అటు చేశారు, ఇటు చేశారు అని నేను ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టితే అది కరెక్టా? నేను తెలుగుదేశం ఇప్పుడు ఏదైతే TV5 ABN ఛానల్స్ కూడా నేను అదే అడుగుతున్నా. ఈరోజు మీరు అప్పటి ప్రభుత్వం చేసిన తప్పులు మీరు విమర్శిస్తున్నారు, అది డెమోక్రసీ కాదు, అది మీడియా కాదు. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ ప్రతిపక్షాలన్నీ కలిపి పాలకపక్షాన్ని ఫైట్ చేయాలి, పాలకపక్షం ప్రజల కోసం చేసే తప్పుల్ని ఎండగట్టాలి. అది నా రాజకీయ పార్టీగా నా ఉద్దేశం తప్ప నీవు అధికారంలో ఉన్న వాళ్ళందరూ విమర్శిస్తావంటే దట్ ఈస్ మై పాలసీ. ఇప్పుడు రేపొద్దున 29లో ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేస్తాం. మాకు అధికారం వచ్చేంత వరకు, అధికారంలో భాగస్వాములు అయ్యేంత వరకు మేము ప్రతిపక్షాలతో కలిసి పనిచేసి పాలకపక్షంని ప్రశ్నిస్తాం. దిస్ ఈజ్ మై పాలసీ. దీంట్లో తేడా లేదు. వైసీపీతో ఏమన్నా చర్చలో కలిసి అంటే
పాలసీస్ మిక్స్ అయ్యే భావజాలం వరకు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం పీపీపీ మోడల్లో ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుంది నేను. నా తర్వాతే వైసీపీ వచ్చింది. ఆ సందర్భంలో మేము చాలామందిని కలిసి ధర్నాలు చేసాం, రాస్తారోకాలు చేసాం, మీటింగులు పెట్టాం, రాష్ట్ర వ్యాప్తంగా చేసాం. దట్ డస్ నాట్ మీన్ ఐ మింగిల్ విత్ వైఎస్ఆర్సీపీ. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట. ఇట్స్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అండి. ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. ఓన్లీ వన్ వర్డ్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ మోస్ట్ సెల్ఫిష్ మ్యాన్. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. దట్స్ ఆల్. ఇట్స్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. సింపుల్గా కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో రాజ్యాంగం అంటే ఏంటి? ఎక్కడైతే ప్రజలు ఎంత కష్టానికైతే అంత విలువ వస్తుందో, ఎంత కష్టానికి అంత సంపద వస్తుందో, ఎంత కష్టపడితే అంత పేరు వస్తుందో, ఆ తారతమ్యాన్ని తగ్గించడమే రాజ్యాంగం అండి. వేరే ఏం లేదు. ఇట్స్ నథింగ్ ఎల్స్. మీకు ఒక స్టోరీ చెప్తా. ఇది చాలా ఫేమస్ స్టోరీ. ఒక పాలవాడు ఒక వెన్న, ఇది ఐ థింక్ మీకు ఇది చైనా స్టోరీ, ఇది చాలా జపాన్ స్టోరీ, అందరికి తెలిసి ఉంటుంది బాగా. ఒక బేకరీ వాడితోటి ఒక మిల్క్ మ్యాన్ అంటే పాలు ఇచ్చే అతనితోటి ఒక ఒప్పందం జరిగింది. ఈ వెన్న సప్లై చేసే అతను బయ్యర్ ఏమన్నాడంటే, నేను ఎంత వెన్న అయితే ఇస్తానో దానికి తగ్గట్టు బ్రెడ్ ఇచ్చేసాయి, చాలు, నాకు డబ్బులే వద్దు అన్నాడంట. సరే, ఓకే, వెరీ గుడ్ అని. సో ఈయన రోజు ఇంత వెన్న తీసుకురావటం, ఒక త్రాసులో పెట్టడం, దాన్ని తూగేటట్టుగా ఇక్కడ బ్రెడ్ ఇతను పెడతాడు. సో బేకరీ వాడికి ఇతను పాలు సప్లై చేస్తాడు, వెన్న సప్లై చేస్తాడు, అతను దానికి సప్లై చేసినంతగా బ్రెడ్ ఇస్తాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. దిస్ ఈస్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ బేకరీ అతను కాను పాల అతనికి. ఒకరోజు బేకరీ అతను పాల అతను వెళ్ళి కేసేసాడు. ఏమని? నేను ఇచ్చినటువంటి బట్టర్కి సరిసమానమైనటువంటి నాకు రాలేదు, నేను ఎక్కువ ఇచ్చాను, అతను తక్కువ ఇచ్చాను, కాబట్టి ఇతను నాకు కాంపన్సేషన్ పే చేయాలని డ్యామేజెస్ వేస్తే ఇతను కోర్టుకు వచ్చారు. కోర్టుకు వస్తే కోర్టులో ఏంటి అగ్రిమెంట్ ఏంటి అంటే, బేకరీ అతను చెప్పాడు, సార్ అతను ఎంత వెన్న అయితే ఇస్తాడో అంత బ్రెడ్ నేను ఇవ్వాలి, అదే అగ్రిమెంటు. ఇప్పుడు ఆయన ఈ యువతల పక్క త్రాసులో పెట్టినటువంటి బట్టర్ ఏదైతే ఉందో, వెన్న అయితే ఉందో అంతే నేను బ్రెడ్ పెట్టి ఇచ్చేసాను. సో ఆయన ఎక్కువ ఇస్తే నేను ఎక్కువ ఇస్తాను, ఆయన తక్కువ ఇస్తే నేను తక్కువ ఇస్తాను, ఆయన ఎంత క్వాంటిటీ అయితే ఇస్తే అంత క్వాంటిటీ ఇస్తాను, దాంట్లో నా తప్పే ఉంది అన్నాడంట. సో ప్రజాస్వామ్యం కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ జడా శ్రావణ్ కుమారు తల్లి కడుపు డిసైడ్ చేయకూడదు జడా శ్రావణ్ కుమార్ ఏమవ్వాలో. జడా శ్రావణ్ కుమార్ ఎస్సీ కాబట్టి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత హానెస్టీ ఉన్నా, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉన్నా, హీఈస్ నాట్ ఫిట్ ఫర్ దట్ జాబ్ అని చెప్పకూడదు. ఒక తల్లి కడుపు ఒక వ్యక్తిని యొక్క క్యాలిబర్ని, ఒక తల్లి కడుపు ఒక వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ని, ఒక తల్లి కడుపు ఒక వ్యక్తి యొక్క ఏ స్టేజ్కి వెళ్తాడో డిసైడ్ చేసింది అంటే అది ప్రజాస్వామ్యం కాదు. మదర్ హోమ్లో ఉన్న ఏ పసిగుడ్డు కూడా ఫలానా కులంలో పుట్టాలి అనేది ఎవరు అనుకుని పుట్టే పరిస్థితి. అన్ఫార్చునేట్లీ ఏమైందో తెలుసా, ఈ దేశంలో ఈ సమాజంలో ఒక తల్లి కడుపు డిసైడ్ చేస్తుంది నువ్వేమవ్వాలి అని. ఆ తారతమ్యం తగ్గటమే రాజ్యాంగం అంటాను నేను. నీకు టాలెంట్ ఉందా, నీకు నాలెడ్జ్ ఉందా, నీకు క్యాలిబర్ ఉందా, నువ్వు హానెస్టీ, డిసిప్లిన్, హార్డ్ వర్కింగ్ ఉందా, నువ్వు ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళగలగాలి. అంతేగాని నువ్వు కమ్మోడు కాబట్టి ఈ పదవికి అర్హత, నువ్వు ఎస్సీ కాబట్టి ఈ పదవికి అర్హత, నువ్వు ముస్లిం కాబట్టి ఈ పదవికి అర్హత, అది కరెక్ట్ కాదు. ఎస్సీలు కాబట్టి హోమ్ మినిస్టర్లు చేస్తున్నారు, మహిళలు కాబట్టి ఎస్సీలకి ఇన్ని పదవులు ఇచ్చాం, ఇదిగో హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చాం ఎస్సీలకి, చూసావా ఎస్సీలకు ఏమైంది 2019-24లో హోమ్ మినిస్టర్గా సుచరిత ఉంది, తర్వాత ఇంకొక ఆవిడ హోమ్ మినిస్టర్ అయింది. వీళ్ళిద్దరు హయాంలోనే ఎస్సీల మీద భారతదేశంలో జరగనన్ని దాడులు ఎక్కువ జరిగినాయి. వేర్ ఇస్ ద జస్టిఫికేషన్? ఒక వ్యక్తి యొక్క క్యాలిబర్ని బట్టి టాలెంట్ ఉండాలి అనే కోరుకునే వ్యక్తిని అలాగని చెప్పేసి రిజర్వేషన్లకు వ్యతిరేకం అని మీరు అనకండి. రిజర్వేషన్స్ ఈజ్ ఆల్ అబౌట్. దాని తర్వాత వెళ్దాం దానికి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మీరు మంచి స్నేహితులు అంట కదా, ఢిల్లీలో మీకు ఆతిథ్యం, కలిసి భోజనం చేయటం, వ్యవహారం, మీరు గంటలు గంటలు మాట్లాడుకోవటం, అవన్నీ నిజమేనా సార్? ఇప్పుడు 1924లో రఘురామకృష్ణరాజు అంటే ఇది ఆన్ రికార్డే, నేనేమి మ్యానిపులేట్ చేయటంలా ఇప్పుడు నా మిత్రుడని నేనేం చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇది ఫెయిర్గా ఏం జరిగిందనేది, ఎందుకంటే ఇది ఆన్ రికార్డ్ కాబట్టి చెప్తున్నా. 1924లో రఘురామకృష్ణరాజు గారిని ఆంధ్రప్రదేశ్ రానియకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ఒక ఎంపీగా 15 లక్షల మందికి ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వను అని రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి మీద పంతం బట్టి వైసీపీ కూర్చున్నప్పుడు ఆయన వెనక నిలబడిన మొట్టమొదటి వ్యక్తిని. ఆయన కోసం ఎవ్రీ డే
ఎవ్రీ డే డిబేట్లో మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి నేను. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి, ఒక ఎంపీ మాట్లాడాడని సెడిషన్ కేసు పెట్టారు, ఆయన అరెస్ట్ చేశారు. ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు అని పోరాటం చేసిన వ్యక్తిని నేను. ఇది ఆయనకి తెలుసు, మీడియాకి తెలుసు, ప్రపంచానికి తెలుసు. వ్యక్తిగతంగా నేను ఢిల్లీ వెళ్ళిన ప్రతి సందర్భంలో నాకు తెలిసి 1-2 సందర్భాల్లో ఆయనతో కూర్చున్నాము, ఆయనతో లంచ్ చేసాము, ఆయనతో మాట్లాడుకున్నాము, ఆయనతో చిట్చాట్ చేసాము. చాలా సందర్భాల్లో ఆయన నేను మాట్లాడుకున్నాము. వ్యక్తిగతంగా ఆయనకి మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయం వల్ల మేమిద్దరం అటు ఇటు అయిపోయాం. మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెజ్మీలో ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని ఇది యూఏపీఏ కేసు, ఆ రోజు అది దేశద్రోహం సెడిషన్, సేమ్ సెక్షన్ సేమ్, పదం మారిన ఐపీసీ న్యాయ సంహిత. దానికి మూలం ఆ రోజు మీ స్నేహితుడిగా మీరు ఏదైతే మద్దతు ఇచ్చారో బిఫోరు ఆఫ్టరు, ఆ రోజు ఢిల్లీలో రఘురామ మాట్లాడిన టాపిక్ అంటే మీ ఫ్రెండు మీరు రెగ్యులర్గా మాట్లాడుకున్న దశ అది రచ్చబండ. ఈ షెడ్యూల్ కులాల జాబితా బ్రిటిష్ పాలనలో డిప్రెస్డ్ క్లాసెస్ అనే వర్గీకరణ ఉన్నది. అది అధికారికంగా షెడ్యూల్ కులాల జాబితాకు పునాది పడింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా. ఆ చట్టంలో అమలులో భాగంగా ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1936 ద్వారా వివిధ ప్రావిన్సుల వారీగా షెడ్యూల్ కులాల జాబితా ప్రకటించారు. కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 ఆగస్టు 30న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పారాగ్రాఫ్ 3 ప్రకారం మొదటగా హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తులు మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్గా పరిగణించబడతారు అనేది ఆ రోజు రఘురామకృష్ణరాజు టాపిక్. రఘురామకృష్ణరాజు ఆ రోజు ఈ చట్టం ఏదైతే సెడిషన్ దేశద్రోహం పెట్టి తీసుకురావటం కారణం ఆ రోజు అదే మాట్లాడారు, ఇవాళ అదే మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్. అయితే మీ ఇద్దరికి గ్యాప్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఆ రోజు రఘురామకృష్ణరాజు మాట్లాడిన దాని మీద సెడిషన్ కేసు పెట్టడం అబ్సల్యూట్లీ రాంగ్, అరెస్ట్ చేయటం ఇంకా రాంగ్. అది ఎప్పటి నుంచో నేను చెప్తానే ఉన్నా, ఇప్పటికి కూడా చెప్తానే ఉన్నా. మా ఇద్దరికి ఎక్కడ వచ్చింది అంటే రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చిల మీద యుద్ధం మొదలుపెట్టారు. చర్చెస్ మీద యుద్ధం మొదలుపెట్టి ఆయనకి మేబీ బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఆయన మీద కొన్ని కేసులు పెట్టారు అనేది ఆయన అభియోగం, ఫాల్స్ కేసెస్ పెట్టారు అని. ఆ ఫాల్స్ కేసెస్ కూడా అంటే ఎస్సీ ఎస్టీ 5 కేసెస్ ఆర్ మోర్ దెన్ 5 కేసెస్ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు నా మీద, నేను ఢిల్లీలో ఉంటే అది మిస్యూజ్ అయింది అనేది ఆయన ప్రజెంట్ అభియోగం. అది కరెక్టే, అది వాస్తవంగా కూడా అలా పెట్టడం కూడా రాంగ్. నేను ఎంకరేజ్ చేయను అలాంటి అంశాలని. రఘురామకృష్ణరాజు వ్యక్తిగతంగా ఆ కేసులు పెట్టిన వ్యక్తుల్ని టార్గెట్ చేసి వెళ్ళి ఆయన లీగల్గా ఆయన చూసుకోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. ఆ కేసులు పెట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన వ్యక్తిగతంగా వెళ్తానంటే వెళ్ళొచ్చు, అది కూడా విషయం కాదు. కానీ ఇది బేస్ చేసుకొని ఆయన అసలు మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసేస్తాను, అందరూ కూడా దొంగలు, అందరూ చర్చిలకు వెళ్తారు, చర్చిలకు వెళ్ళి జీసస్ని నమ్ముకునే వాళ్ళందరూ కూడా ఎస్సీలుగా ఉన్న వాళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్లు రద్దు చేయాలి, అసలు చర్చిల మీద మైకులు ఉండకూడదు, చర్చిలు అనాథరైజ్డ్ ప్లేసుల్లో కట్టారు, అసలు చర్చిలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా క్రైస్తవులందరూ కూడా ఎస్సీలు కాదు అని ఒక యుద్ధం మొదలుపెట్టాడు, పోరాటం మొదలుపెట్టాడు. దాని మీద నేను ఆక్షేపించాను. అయితే దీన్ని విడివిడిగా చూద్దాం. రాజ్యాంగంలో హిందూ మతంగా అనబడే షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి కులాలు, దాంట్లో నుంచి క్రిస్టియన్ మతం అవలంబిస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్గా పరిగణించబడదు అనేది రాజ్యాంగంలో ఉన్నమాట వాస్తవేగా. నేను ఒక మాట్లాడుతాను చెప్పిన దానికే కనెక్షన్ చెప్తా. దాని తర్వాత ఉన్నది మాట్లాడదాం. దాని తర్వాత మీరు మతం మారినంత మాత్రాన డిస్క్రిమినేషన్, మతం మారటం అంటే ఏంటి మీ ఉద్దేశంలో అంటా నేను రాజ్యాంగంలో ఏముందని చెప్పండి. ఇప్పుడు మీరు లైన్లోకి వచ్చారు, ఇప్పుడు చెప్తాను నేను సమాధానం దానికి. ఈవెన్ మీకే కాదు రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్తా. ఆర్టికల్ 25లో 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ప్రాక్టీస్, ప్రొఫెస్, ప్రాపగేట్. అర్థమైందా? నమ్ముకో, ఆచరించు, ప్రతిఘటి, దాన్ని ప్రచారం చేయి. ఓకేనా? క్రిస్టియన్, నేను ఎస్సీ అండి, నేను ఎస్సీ. నాకు తెలిసినంత వరకు క్రైస్తవ మతం చర్చికి మేము వెళ్తాం. ఎప్పుడు డిసెంబర్ 25కి వెళ్తాం, జనవరి 1వ తారీఖుకి వెళ్తాం. మీరు చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళు? ఖచ్చితంగా వెళ్తాం.
ఇప్పుడు మేము 10th క్లాసు ఎగ్జామ్ రాయాల్సినప్పుడు మమ్మల్ని మసీద్కి తీసుకెళ్లారు, రామాలయానికి తీసుకెళ్లారు. అది జనరలైజ్డ్ కాదు, మీరు ఇంట్లో అవలంబించే. మేము ఇంట్లో జనరల్గా ఇప్పుడు మీరు క్రిస్టియన్ అన్నప్పుడు మీరు ఆ సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని రాసుకోవటంలో ఇబ్బంది ఉంది. నో అది కరెక్ట్ కాదు. అసలు వాట్ లాస్ ఏస్ ఐఎమ్ టెల్లింగ్, నేను పాటిస్తున్నా లేదా పక్కన పెట్టి, వాట్ లాస్ ఏస్ ఒక వ్యక్తి జీసస్ ఫోటో ఇంట్లో పెట్టుకొని చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడు కాదు. నెంబర్ 1. మీరు లాలో ఉన్న లాజిక్ని యాజ్ ఏ అడ్వకేట్గా కోర్టులో చెప్పేదానికి సంబంధించి కాకుండా మనం ఇన్ జనరల్గా రాజ్యాంగం ఒక విస్తృత పరిధిలో ఉన్నటువంటి, అది నేరో కాదు కదా, దానికి ఒక విస్తృత పరిధిలో ఒక ఆలోచనతో రాజ్యాంగం చెప్పింది నేను చెప్తున్నాను సార్. రాజ్యాంగంలో ఉన్నది మనం నేను ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అనుకుందాం, నేను నా క్యాస్ట్ సర్టిఫికెట్లో హిందూ మాదిగ అని ఉంది, కానీ నేను క్రైస్తవాన్ని అవలంబిస్తుంటే నా పేరు క్రైస్తవం పేరు, నా తల్లిదండ్రులు క్రైస్తవం పేరు, మా జనరేషన్ సమాధులు క్రైస్తవ శ్మశాన వాటికలో వ్యవహారం, అది చేస్తూ కూడా దీంట్లో ఇప్పుడు దీన్ని ఎవ్వరూ కూడా ఉన్నదాన్ని ఒప్పుకోవటం. 2, మతం మారినంత మాత్రాన ఈ తారతమ్యాలు కానీ, ఈ డిస్క్రిమినేషన్ కానీ, సోషల్ స్టేటస్ కానీ, ఫినాన్షియల్ పొజిషన్ కానీ ఏమీ మారదు. ఆ డిప్రెస్డ్, ఆ అంటరానితనం ఉన్నమాట వాస్తవం. దానికి రాజ్యాంగ సవరణ చేయటం తప్ప మీరు చెప్పే లాజిక్తో దీన్ని ఇలా కంటిన్యూ చేస్తాం, అలా కంటిన్యూ చేస్తాం, అది మాకు క్యారీ ఫార్వర్డ్ అవ్వాల్సిందే అనేది లాజికల్గా, అంటే రాజ్యాంగం గురించి యాజ్ అ జర్నలిస్ట్గా కంటే కూడా మీరు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆఫీసర్గా ప్రతిరోజు నల్లకోట వేసుకుని కోర్టుకు వెళ్ళే కేసులు గెలవటం వాడటం పక్కన పెట్టండి. రాజ్యాంగంలో విస్తృత పరిధి ఏదైతే దాని మీనింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేయకుండా, ఏ హిందూ ఎస్సీ మాల అయినా మాదిగైనా బాప్టిజం తీసుకొని వాలంటీర్లుగా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయితేనే క్రిస్టియన్. ఇది తప్ప, నేను చట్టం చెప్తున్నా, నా ఇంటర్ప్రిటేషన్ కాదు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 3 జడ్జిల ధర్మాసనం 2025లో జస్టిస్ అమానుల్లా ఖాను, జస్టిస్ బాగ్చి అండ్ ఇంకొక జడ్జి గారు ఇచ్చినటువంటి 3 జడ్జిల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు 2025లో మీరు కావాలంటే నేను పంపిస్తాను, చదువుకోండి. ఒక వ్యక్తి బాప్టిజం తీసుకొని కన్వర్షన్ అయితే క్రిస్టియన్ అవుతాడు తప్ప, నువ్వు చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు, నీ ఇంట్లో ఫోటో ఉన్నంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు. ప్రచారం అనే పదం కూడా ఆ జడ్జిమెంట్లో, మీరు చెప్పే జడ్జిమెంట్లో, రీసెంట్ జడ్జిమెంట్లో మత ప్రచారం దానికి సంబంధించి ఇప్పుడు ఆ బాప్టిజం సర్టిఫికెట్ లేకపోయినా, పాస్టర్ ఆనంద్ కేసు రిఫరెన్స్ చెప్తారా రఘురామకృష్ణరాజు? బాప్టిజం పాస్టర్ ఆనంద్ కేసు రిఫరెన్స్ చెప్తారా? పాస్టర్ ఆనంద్ కేసులో ఏం జరిగింది అనేది ప్రపంచానికి తెలియాలి కదండి, అట్లీస్ట్ మీ ద్వారా అయినా తెలియనియండి. పాస్టర్ ఆనంద్ కేసులో ఆ తప్పు జరిగింది ఏంటి అంటే, పాస్టర్ ఆనంద్ ఈజ్ అ బాప్టైజ్డ్ పర్సన్. గత 10 సంవత్సరాల నుంచి he claimed himself, I am a Christian pastor. మరి క్రిస్టియన్ అని ఎస్సీ ఎట్లా పెడతావు అంటున్నా నేను. క్రిస్టియన్ అయిన తర్వాత, నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత, నువ్వు ఒక సంఘానికి జనరల్ సెక్రటరీగా 10 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత, వెన్ యూఆర్ ఇట్ సెల్ఫ్ అది అధికారికంగా ఒప్పుకున్న ఒక పాస్టర్ విషయంలో అనధికారికంగా ఒప్పుకోకపోయినా మేము ఈ చట్టాన్ని వాడుకుంటాం అనేది నైతికత కాదు కదా. నైతికతకు అవసరం లేదు ఇక్కడ, లీగాలిటీయే. నైతికత లేదు. ఇప్పుడు నేను చర్చికి వెళ్తాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, నేను బాప్టిజం తీసుకోకపోతే యూ కాంట్ కాల్ మీ యాజ్ అ క్రిస్టియన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు కన్వర్ట్. ఈ సమాధులు ఏం తెలియపరుస్తాయి? సమాధులు పెట్టుకున్నా, నువ్వు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నా, నువ్వు క్రిస్టియన్ సాంప్రదాయాల్లో ఉన్నా, యూ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. నువ్వు నమ్ముకోవటం అంతవరకే. ఆ దేవుడిని నమ్ముకున్నావు, ఆ దారిలో నడుస్తున్నావు, ఏదో రోజు నుంచి బయటికి రావచ్చు. అధికారికంగా నేను ఒక అమ్మాయితో సహజీవనం చేస్తాను, పెళ్లి చేసుకోలేదంటే రేపొద్దున తన నా దగ్గర మెయింటెనెన్స్ అడగలేదు కదా, డైవర్స్ అడగలేదు కదా. నేను తాళి కట్టిన భార్య మాత్రమే లీగల్ హక్కులు ఉంటాయి, ఆమె నా భార్యను క్లెయిమ్ చేస్తుంది. సేమ్ వే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసే వ్యక్తి క్రిస్టియానిటీలోకి వచ్చాడు అని చెప్పడానికి అథెంటికేటెడ్ సర్టిఫికెట్ కన్వర్షన్. నువ్వు కన్వర్షన్ అవ్వకుండా నువ్వు ఏమి చేసుకున్నా అది కన్వర్షన్ కిందకు రాదని చట్టం చెప్తుంది. పాస్టర్ ఆనంద్ కేసు ఎందుకు చెప్తారు? పాస్టర్ ఆనంద్ కేసు ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. పాస్టర్ ఆనంద్ కేసులో ఆయన బాప్టిజం తీసుకున్నాడు, ఆయన క్రిస్టియన్గా మారిపోయాడు. ప్రొఫెసెస్ అనే వర్డ్ దానికి సంబంధించి చట్టం మీరు చెప్పే బాప్టిజం సర్టిఫికెట్ లేకపోయినా అదే చెప్పారు మొన్న సుప్రీంకోర్టు ట్రిపుల్ జడ్జి ధర్మాసనం అదే చెప్పింది. ప్రొఫెస్ డస్ నాట్ మీన్ ప్రాక్టీసింగ్ ది క్రిస్టియానిటీ. ప్రొఫెసర్ డస్ నాట్ మీన్ పర్ఫార్మింగ్ క్రిస్టియన్ మ్యారేజ్.
ప్రొఫెస్ డస్ నాట్ మీన్ తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ సమాధులు పుట్టినంత మాత్రాన క్రిస్టియానిటీలోకి రారు. దిస్ ఈజ్ వాట్ లా సేస్. అండ్ ఇంకోటి కూడా చెప్తాను నేను మీకు ఫర్దర్గా ఇంకోటి కూడా చెప్తా, ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రేక్షకులకు అండర్స్టాండింగ్ కూడా. ఏ రోజైనా నువ్వు కన్వర్షన్ ఎస్సీ హిందూ మాలగా ఉండి కన్వర్షన్ అయితే, క్రిస్టియానిటీలోగా కన్వర్ట్ అయితే, ఫర్ ఆర్గ్యుమెంట్స్ కొన్ని రోజుల తర్వాత మీకు ఆ కన్వర్షన్ నచ్చలా, క్రిస్టియన్ సాంప్రదాయాలు నచ్చలా, యూ వాంట్ టు కమ్ బ్యాక్ యువర్ హిందూ కమ్యూనిటీ. గర్వాప్సి అది ఉంది కదా, లేదా ప్రొసీజర్ లేదా? నేను క్రిస్టియానిటీని వదిలేసుకుంటున్నాను, మళ్ళీ నేను మళ్ళీ హిందూ మాదిగా మారిపోతాను, ఇదిగోండి నన్ను యాక్సెప్ట్ చేయండి అని అంటే లేదా? మరి దెన్ ఒక్కసారి నువ్వు క్రిస్టియన్గా మారిన తర్వాత, నీకు అఫీషియల్గా మారిన తర్వాత కూడా నీకు అవకాశం ఉంది. అంటే లాలో ఉన్నదాన్ని వాడుకోవటం వేరు, ఎవరైనా అంతేనండి. లాలో ఉన్న లొసుగుల్ని వాడుకొని సమాజం నడుస్తుంది. నైతికత ఎలా అవుతుంది ఆరోగ్యకరమైన సమాజానికి సంబంధించి? మీరు యాజ్ ఎ క్రిస్టియన్గా ఉండి రఘురామకృష్ణరాజును ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించేసి అరెస్ట్ చేయించడం, దానికి బెయిల్ రాకుండా ఉండటం అనే దానికి సంబంధించి పర్టికులర్గా ఆ గోదావరి జిల్లాల్లో యాజ్ ఎ క్రిస్టియన్గా కంటిన్యూ అవుతూ ఈ తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనేది నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా ఒక రకమైనటువంటి దోషులుగా, ఓ నేరస్తులుగా, అది ఏదైతే చట్టం యొక్క ఉద్దేశం ఉందో ఎవరో చెప్పారంటున్నా, మీరేగా చెప్పింది. కోర్టు చెప్పింది. రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5-6 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు ఎలా పెట్టారు, అమరావతి రైతుల ఉద్యమంలో ఆనాటి రాజకీయ నాయకులు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేవలం లోపలికి పంపించడానికి పెట్టారు కదా, అది మిస్యూజే కదా. ఎస్సీ ఎస్టీ యాక్ట్ మిస్యూజ్. అది ఆ మిస్యూజ్ లోడ్ ఎవరు తీసుకుంటారు? ఆ మిస్యూజ్ పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు అంటున్నాను సార్ నేను. సిస్టమ్ రాంగ్, అది పర్సన్స్ రాంగ్ కాదు సార్. మీరు ఒక మాట చెప్తా, యు ఆర్ అ సీనియర్ జర్నలిస్ట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సినారియో. నేను ఒక సాధారణమైన పౌరుడిగా మీ మీద నాకు కోపం ఉంది, నేను వెళ్ళిపోయి ఇదిగోండి నన్ను తిట్టాడండి ఇతను అని చెప్పేసి నేను వెళ్ళి పోలీస్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇచ్చా. వాట్ పోలీస్ ఆఫీసర్ సపోజ్ టు డూ? పోలీస్ ఆఫీసర్ ఎక్కడ చేస్తున్నాడు? పోలీస్ ఆఫీసర్ వెనకమాల రాజకీయ నాయకుడు నడిపిస్తున్నాడు, వీడి మీద ఆ కేసు కట్టేసి లోపలికి వేసేసే అని. అందుకని రఘురామకృష్ణరాజు గారు నేనేమంటానంటే, కేసు రిజిస్టర్ చేసిన పోలీస్ ఆఫీసర్ని, దానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వాళ్ళ తర్వాత ఈ కేసు ఎవరైతే పెట్టారో ఆయన్ని, సిస్టమ్ రాంగ్ సార్. ఇదంతా సిస్టమ్ అలా వాడుకుంటున్నాము, సిస్టమ్ని అలా మిస్యూజ్ చేస్తున్నాము పొలిటీషియన్స్గా. నెక్స్ట్ ఈ ఆకివీడు వ్యవహారం, ఇప్పుడు అది మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఈ మధ్య మీరు ఇదే ఆకివీడు వ్యవహారంలో హైకోర్టులో ఆయన యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ హోదాలో కాకుండా దానికి సంబంధించి పిటిషనర్ దాడుగా మీరు చేసిన దానికి ఆయన కోర్టుకు వచ్చారు. మిమ్మల్ని ఎనకమాల నుంచి కోర్టు హాల్లోనూ బయట పలకరించుకున్నారా? సార్ నాకు వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజు గారి మీద వ్యక్తిగతంగా నాకేం లేదండి. ఎందుకంటే ఆయన నన్ను ఒక మాట అన్నాడు, నేను ఆయన ఒక మాట అన్నా, అయిపోయింది. ఇప్పుడు ఆయన చాలా తెలివిగలవాడు, నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. నేను ఆయన కూడా కోరేది ఏంటి అంటే, మీ స్థాయికి మీ స్ట్రేచర్కి తగిన అంశం కాదు ఇది. దయచేసి ఈ అంశాలని స్ట్రెస్ చేయకండి. నిజంగా బాధితులు ఉంటే, నిజంగా దళితులు ఉంటే రేపు సుప్రీంకోర్టు చూసుకుంటుంది, సుప్రీంకోర్టు ఇస్తే ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇస్తుంది, లేకపోతే లేదు. దానికోసం బాలకృష్ణ రిపోర్ట్ ఏదో ఉంది ఇంకా ఇవ్వాల. దానికోసం మీ స్ట్రేచర్ని దిగదార్చుకొని చిన్న వాళ్ళ మీద, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేయకండి అంటాను. అక్కడ ఉన్న వాళ్ళు మీ కాన్స్టిట్యున్సీ ప్రజలేగా. ఆకివీడు గుడి ఏంటి? ఇప్పుడు ఆ గుడి కట్టుకో, గుడి వద్దు అనే దాని గురించి మీరు దిగిన తర్వాత కాదు ఎక్కువ అది ఫైర్. వాస్తవానికి గుడి వద్దు అనేది నా ఆర్గ్యుమెంట్ కాదు. ఐఎమ్ వెరీ సారీ. రామాలయం కట్టుకోవటానికి నిజంగానే అక్కడ పరిస్థితులు ఉంటే అండ్ ఫస్ట్ పర్సన్ను అక్కడ రాయి వేసి దండం పెట్టి పూజ చేసి వచ్చే వ్యక్తిని నేను. నాకు ఎటువంటి భేషమ్యాలు లేవు. రామాలయం అన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు వ్యతిరేకత లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక డిప్యూటీ స్పీకర్, హానరబుల్ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేశారు, దీన్ని పెద్దది చేశారు. మీరు లీగల్గా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. మీరు అలా కాలడ్డ పెట్టకపోతే అది అయిపోయేది. ఆ కాన్స్టిట్యున్సీలో ఆయన ఓటర్లు, ఆయన ప్రజలు మాకేం అభ్యంతరం లేదనే వ్యవహారం, దానికి పూజ గీజ అయిపోయింది సార్. ఇప్పుడు ఆయన ఆ రోజు గొంతెమ్మగుడి డెమాలిష్ చేసిన రోజున 500 మంది పోలీసులను పెట్టి ఎందుకు చేశాడు?
ఎందుకు ప్రతి ఇంటికి ఒక పోలీసుని పెట్టి మధ్యరాత్రిలో డెమాలిష్ చేశాడు? నిజంగా ఆ గ్రామ ప్రజలు, ఆకివీడులో పెద్దపేట ప్రజలు కనుక ఆయనకి పర్లేదండి మీరు కట్టుకోండి అని చెప్తే అంత హింసాత్మకమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు కర్ఫ్యూ విధించి మాత్రం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇప్పటికి కూడా అక్కడ 100 మంది పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు? ఎవరు రానియకుండా ఎందుకు పోలీసులు పహారా కాస్తున్నారు? మీరు నమ్ముతారో లేదో, ఆ గొందిలోకి రానివ్వకుండా అటు 10 మంది పోలీసులు, ఇటు 10 మంది పోలీసులు, ఈ టెంపుల్ దగ్గర 50 మంది పోలీసులు. ఈవెన్ ఈ రోజు వరకు 2 నెలల నుంచి పహారా కాస్తున్నారు అక్కడ. ఎందుకు కాస్తున్నారు? ఎందుకు అంత సెన్సిటివ్ సిచ్యువేషన్ వచ్చింది? మీరు ఎమ్మెల్యేగా ఉండి మీరు హ్యాండిల్ చేయాలి కదా లోకల్ ప్రజల్ని. వాళ్ళు ఎంతంటే చిన్నవాళ్ళు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. 59 మంది మీద, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ మీద, బెంగళూరులో ఐఏఎస్లు కోచింగ్లు తీసుకుంటున్న వాళ్ళ మీద తీసుకొచ్చి కేసులు పెట్టారు. మేకులతో వీపులు చీల్చటం మీ దాకా వచ్చిందా? చూసారా? నాకు తెలిసినంత వరకు అక్కడ ఏమి జరిగిందో దాన్ని మీడియా ఎంత ఎక్స్పోజ్ చేసిందో నాకు తెలియదు. ఒకవేళ మేకులతో జరిగిందా జరగలేదా? జరిగిన మాట వాస్తవమే అయితే అది తప్పు. అలా దాడి చేయటం తప్పు. ఆ విధంగా అక్కడ లోకల్ ప్రజలు దాడి చేయటాన్ని ఒకళ్ళో ఇద్దరో తప్పు చేసుంటే దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా. రఘురామకృష్ణరాజు కూడా అంత అబ్రప్ట్గా మిడ్నైట్ 100 మంది పోలీసులను పెట్టి నీ కాన్స్టిట్యున్సీలో ప్రజల మనోభావాలు దెబ్బతీసి చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర కూర్చో, మాట్లాడు. ఇది ఇక్కడ రామాలయం కడదాము, మీకు ఏది కావాలో నేను వేరే చోట ఎక్కడైనా చర్చి కావాలంటే కట్టిస్తాను, లేదంటే మీకు ఏదైనా గొంతెనమ్మకి గుడి కావాలంటే కట్టిస్తాను. ఇది వాళ్ళు ఏదో అడుగుతున్నారు, వదిలేయండి. ఇట్లాంటి అంశాలు ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 అంశాలు ఉంటాయి. ఎమ్మెల్యేలు మేనేజ్ చేయటం లేదా? మీరు దాన్ని కావాలని మీడియా మీదకి వచ్చి మీడియాలో ఎక్స్పోజ్ చేసి వాళ్ళందరి మధ్య ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించి నేను వచ్చేంతవరకు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు మీరు. సో రాజ్యాంగం మీద దాడి జరుగుతున్నప్పుడు, దళితుల మీద దాడి జరుగుతున్నప్పుడు, వాళ్ళ మీద అరెస్టులు చేసి వాళ్ళని ఊళ్ళల్లో లేకుండా చేసినప్పుడు ఐ వాజ్ ఫోర్స్డ్ టు కమ్. ఇట్ ఈస్ మై బేసిక్ డ్యూటీ, నా రెస్పాన్సిబిలిటీ. ఈ మైకులు అన్నారు కదా, ఉండి కాన్స్టిట్యున్సీలో ఏదైతే చట్టంలో ఉన్న లా ప్రకారం ఆ మైకులు సౌండ్ పొల్యూషను, దానికి సంబంధించి గుడైనా, మసీదైనా, చర్చ్ అయినా ఆ మైకులు గోలొద్దు, మీరు చేసుకోండి అనే దానికి సంబంధించి. మళ్ళీ నేను ఏదైనా చెప్తే ఫీల్ అవుతారు, కానీ నేను ఒక మాట చెప్తా. నేను మొన్న ఆకివీడు వెళ్ళా. ఆకివీడు ఉండి కాన్స్టిట్యున్సీ కదా. ఏమండి, ఒక్క ఆకివీడులోనే నాకు తెలిసినంత వరకు 50,000 బ్యానర్లు, 50 ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఉంటాయి రఘురామకృష్ణరాజు గారి. మరి చట్టం ఏం చెప్తుంది? చెప్పండి సార్, చట్టం ఏం చెప్తుంది? హోర్డింగ్స్ పెట్టమని చెప్పిందా? బ్యానర్లు పెట్టమని చెప్పిందా? పర్మిషన్, ఒక్కదానికి పర్మిషన్ లేదు మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి. మరి తీయమనండి, ఎక్కడ పర్మిషన్ ఉందో. ఆయన బ్యానర్లకు పర్మిషన్ ఎంత, మున్సిపల్ కమిషనర్ ఆకివీడులో ఎన్ని పర్మిషన్ ఇచ్చాడు, ఎన్ని హోర్డింగ్స్ పర్మిషన్ ఇచ్చాడు, ఎన్ని బ్యానర్లు పర్మిషన్ ఇచ్చాడు? అడుగడుక్కి బ్యానరు, అడుగడుక్కి హోర్డింగు, అడుగడుక్కు ఫ్లెక్సీ. రాజ్యాంగం చెప్పిందా? రైట్. ఇప్పుడు ఈ ఆకివీడు రామాలయం పునర్నిర్మాణం అనేది ముందుకు నడుస్తుందా? మీరు దాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వ్యవహారం, లేదా దీనికి సంబంధించి ఏదైనా ఒక పీస్ కమిటీ లాంటి వ్యవహారం ఉండి ఆరోగ్యకరమైన సమాజాన్ని కాంక్షించే ఒక జర్నలిస్ట్గా, మీరు ఒక మాజీ న్యాయాధికారిగా, ప్రస్తుతం కోర్టు మెట్లు ఎక్కే ఒక న్యాయవాదిగా, ఇది ఆంధ్రప్రదేశ్ సమాజం ఈ రకమైనటువంటి అన్రెస్ట్కి, ఈ అశాంతి, ఈ యూఏపీఏలు ఒకళ్ళు ఈ రకమైన రాక్షసానందం ఒకళ్ళ మీద ఒకళ్ళు కాకుండా ఈ ఆకివీడు రామాలయం ముగింపు కార్డు పడేదానికి అతి త్వరలో అవకాశం ఉందంటారు? సార్, 27వ తారీఖు కేసు ఉంది. మేబీ కేసు వాళ్ళు గెలుస్తారా నేను గెలుస్తారా నాకు తెలియదు. నేనేమంటానంటే, కేసు ఎవరు గెలిచినా అది ఒక వర్గం మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గెలిస్తే క్రైస్తవుల మనోభావాలు, లేకపోతే ఎస్సీల మనోభావాలు దెబ్బతింటాయి. వీళ్ళు గెలిస్తే ఆడ మనోభావాలు, ఎస్సీల మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? ఎస్సీలు హిందువులే కదా. అక్కడ అందరూ ఉన్న వాళ్ళు ఎస్సీలు ఎవరు కన్వర్ట్ అవ్వాలా, మ్యాక్సిమం కన్వర్ట్ అవ్వాలా. బట్ దే మే చర్చికి వెళ్తున్నారేమో నాకు తెలియదు. మీరు తీయండి, కన్వర్షన్ ఎంతమంది అయ్యారు తీయండి. చర్చికి వెళ్తున్నంత మాత్రం కన్వర్షన్ కాదు. నేను మళ్ళీ మీరు అది లాలో ఉన్న లొసుకుని వాడతానండి, లా అయింది కాబట్టి. నేను నైతిక ప్రశ్నిస్తున్నా. ఇది కోర్టు కాదు, ఇది మనం ఆరోగ్యకరమైన సమాజం. రఘురామకృష్ణరాజు గారు ఫైట్ చేస్తుంది, కోర్టు న్యాయం ఉంది, చట్టం ఉందనేగా ఫైట్ చేస్తుంది. ఆయన చెప్తుంది కూడా ఇది 1950 ఆర్డర్ ఉందనేగా చెప్తుంది. ఆయన అది లేకుండా చెప్పటం లేదుగా. వాట్ ఈజ్ రాంగ్ అండి? జీసస్ని ఎస్సీ వాళ్ళు జీసస్ని ప్రేజ్ చేస్తే ఈ దేశానికి వచ్చే నష్టం ఏంటుంది? చట్టంలో ఉన్నదే కదా అని చెప్తుంది. చట్టంలో ఉన్నదే ఆయన చెబుతున్నాడు, నేను అదే చెప్తున్నా. నాయన, చట్టంలో ఉన్నదైనా క్రైస్తవులుగా మారితేనే, కన్వర్షన్ అయితేనే, బాప్టిజం తీసుకుంటేనే,
అంతేగాని నువ్వు ఇంట్లో చర్చి ఫోటో పెట్టుకున్నంత. నేను ఒక మాట చెప్తా, చంద్రబాబు నాయుడు గారు గౌన్ వేసుకున్నారు. ఏం గౌను? అంగీ వేసుకున్నారు. ఏది పెద్ద పాస్టర్స్ బిషప్లు వేసుకుని అంగీ వేసుకుని ఎలక్షన్ క్యాంపెయిన్లోనో లేకపోతే ఒకసారి అంగీ వేసుకొని ఆ టోపీ పెట్టుకొని సిలువ పక్కన పట్టుకొని ఒక పెద్ద మీటింగ్లో పాల్గొన్నారు. క్రిస్టియన్ అయిపోయారా? ఆయన రిజర్వేషన్ లేదుగా, అయితే మరి మార్చుకుంటారా అంటున్నా, క్రిస్టియన్గా మార్చుకుంటారా? అది మ్యాటర్ కాదు కదా. అది అతను ఆ గౌన్ వేసుకుని, నేను అదే సార్ బైబిల్ చదివినా అది లీగల్గా దాన్ని మీరు స్ట్రెస్ చేయకండి, అది చట్టం చూసుకుంటాం, అది ఓకే. బట్ పీస్ కమిటీకి సంబంధించినంత వరకు నేను రఘురామకృష్ణరాజు గారికి చెప్పేది ఏంటి అంటే, రఘురామకృష్ణరాజు గారు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు ఎవరు రేపొద్దున సుప్రీంకోర్టులో ఓడిపోయినా గెలిచినా ఇబ్బంది అవుతుంది. సో నేను ఆయన ఒకవేళ మీరు నన్ను అడిగారు కాబట్టి నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘురామకృష్ణరాజు విషయంలో ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ విధంగా చేద్దాము, ఇలా చేద్దామని లోకల్ ప్రజల యొక్క కన్సెంట్ తీసుకొని లోకల్ ప్రజల దగ్గర కూర్చొని ఒక పీస్ కమిటీ లాగా వేసి కూర్చోబెట్టి మాట్లాడి దీనికి ఒక ఎమికబుల్ సొల్యూషను ఇరు వర్గాలని ఇబ్బంది పెట్టకుండా తీసుకురావాలంటున్నా. అదంతా వచ్చింది, ఆ వచ్చిన దాన్ని జడా శ్రావణ్ కుమార్ చెడగొట్టాడు అనేది ఆరోపణ. మాకు ఇబ్బంది లేదని వాళ్ళు ఆ స్థానికులు అన్నప్పటికీ కూడా మీరు వచ్చిన ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు కేసు ఎందుకు వేశారు? మీరు ప్రేరేపించారు. ఆకివీడులో ఎక్కడ ఉంటుంది, నేను ఎక్కడ ఉంటాను? రఘురామకృష్ణరాజు గారు మీకు అంతకుముందు మంచి స్నేహితులు, వాళ్ళ ఇంట్లో మీరు ఆతిథ్యం, ఢిల్లీలో కలిసి భోంచేశారు, గంటలు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ ఆకివీడు టెంపుల్ గురించి కూడా మొన్న హైకోర్టులో మా ఇద్దరు మాట పలకరింపులు జరిగినాయి. రఘురామకృష్ణరాజు మీద మీరు కానీ మీ అనుచర వర్గం కానీ సాధారణంగా ఈవెన్ పివి సునీల్ కుమార్ అనే ఒక మాజీ ఐపీఎస్ ఈ బ్యాంకుల దొంగ అని చెప్పేసి విపరీతంగా దాన్ని బ్యాంకు ద్రోహి, బ్యాంకు దొంగ అనే దానికి బహుశా మీరు కూడా గతంలో మొదలుపెట్టారు. వాస్తవానికి దాంట్లో నిజమేంటనేది విజిల్ శోధన చేసింది. ఇవాళ మోడీ, ఈడీ, సిబిఐ అత్యంత పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ అయినాయి వాస్తవానికి. కానీ ఆ రోజున భారతదేశంలో పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ సౌత్లో, ఈవెన్ దేశంలోనే జయలలితని ఎదుర్కొన్న, జయలలితతో పోరాటం చేసిన ఆ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన వ్యవహారం జయలలిత గవర్నమెంట్కి ఈయనకి హోరాహోరీగా జయలలితతో పెట్టుకున్న వ్యవహారంలో గొడవ నడిచింది. అది స్టిల్ గోయింగ్ ఆన్. దాన్ని నేను జయలలితతో గొడవ పెట్టుకొని నిలబడినోడిని నేను అని మీకు మీ ఫ్రెండే కాబట్టి తెలుసు ఆయన ఎంత మొండిగా వ్యవహరిస్తారు. ఈ భాషకు ఫుల్ స్టాప్ పడే పరిస్థితి ఉందా లేదా? 100% ఉంటుందండి. ఎందుకంటే ఆ రోజు మాట్లాడింది కూడా ఆయన మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడా. సో ఇప్పుడు భాష, వ్యక్తిత్వాలు ఇవన్నీ ఈరోజు మారిపోతాయి. ఒక రోజుకి అందరం కలిసి ఉండాలనేది అల్టిమేట్గా నాకున్న కూడా కోరిక. త్వరలో కలుస్తారా? ఖచ్చితంగా. అంటే ప్రజలు ఇప్పుడు ఆకివీడు సమస్య పరిష్కారం అయిందనుకోండి, ఆకివీడు సమస్య పరిష్కారం అవ్వాలి. ఆయన కూడా ఈ క్రైస్తవుల మీద దాడి, పాస్టర్ల మీద దాడి, దళిత సమాజం మీద దాడి, అది ప్రజా సంక్షేమం, ప్రజల రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ఆర్థిక ప్రగతి, మన పిల్లలకు ఉద్యోగాలు ఎలాగా, మన పిల్లలకు చదువు ఎలాగా, మన రాష్ట్రం అమరావతి ఎట్లా డెవలప్ అవ్వాలి, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి సమాజం కోసం ఆలోచిస్తే బాగుంటుంది. చిన్న అంశాల మీద వేస్ట్ చేసి ఆయన ఎనర్జీస్ని వేస్ట్ చేసుకోవద్దు అనేది నా ఉచిత సలహా ఆయనకి. రేపొద్దున ఆయన నిజంగానే ఈ అంశాల మీద ఆయన చక్కగా స్పందించారనుకోండి, కలవటానికి ఏముంటుంది, మాకేం శత్రుత్వం ఉంటుంది, ఆస్తులు గొడవలు ఏమైనా ఉన్నాయండి సార్ రఘురామకృష్ణరాజుకి నాకు? లేదు కదా, గట్టు తగ్గదేలు ఏమి లేవు కదా. ఆకివీడు సమస్య కూడా నేనేమంటానంటే ఆయన చేతుల్లోనే ఉంది పరిష్కారం కూడా. ఆయన ఇనిషియేషన్ తీసుకుని ఇరు వర్గాలను కూర్చోబెట్టండి. నా ప్రమేయం కూడా అవసరం లేదండి. నేను ఇన్వాల్వ్ అయితే మళ్ళీ ఏదో పెద్దది అవుతుంది అనుకుంటారు. నా ప్రమేయం అవసరం లేదు. వాళ్ళని కూర్చోబెట్టండి, ఒక చోట మాట్లాడండి. అక్కడ రామాలయం కట్టాలనేది లోకల్ ప్రజల యొక్క ఉద్దేశం అయితే రామాలయం కట్టుకోమనండి. గొంతెమ్మ గుడి ఎక్కడో చోట కడతాను అంటే వాళ్ళని ఒప్పించుకోమనండి. వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని రఘురామకృష్ణరాజు గారు ఆయన కాన్స్టిట్యున్సీ ప్రజలండి, అల్టిమేట్గా నా ప్రజలు కాదు కదా. రేపొద్దున ఓటు వేయాల్సి వస్తే నేను వెళ్ళి ఆకివీడులో పోటీ చేయను కదా. ఆయన పోటీ చేసేది ఆయన, రేపొద్దున తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. రేపొద్దున ఇలాంటి రాజకీయాలు చేయాల్సినంత దుస్థితిలో నేనైతే లేను. నేను ఆయనకు రఘురామకృష్ణరాజు గారికి చెప్పేది ఏంటంటే, ఒక హానరబుల్ పోస్ట్లో ఉన్నారు, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు.
దయచేసి ఆకువీడి సమస్యని దగ్గర కూర్చోబెట్టి పరిష్కరించండి. దీన్ని సమాజానికి ఒక మంచి సందేశం వెళ్ళండి. రేపు సుప్రీంకోర్టులో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఇంకో వర్గం బాధపడకుండా ఈ రాష్ట్రానికి ఒక మంచి సహృదయ వాతావరణంలో సమస్యల పరిష్కారం కావాలని ఆలోచించే వ్యక్తిని నేను కాబట్టి వాటిని గౌరవించమని చెప్పి నేను రఘురామకృష్ణరాజు కోరుతున్నా. రెండో అంశం ఏంటి అంటే వ్యక్తిగతంగా నాకు ఆయనకి ఏ విధమైన గొడవలు లేవు. ఆయన నేను ఒకప్పుడు మిత్రులం, ఇప్పటికీ మిత్రులమే. కానీ భావజాలం విషయంలో ఆ గట్టున ఆయన, ఈ గట్టు నేను ఉండాల్సి వచ్చింది. ఈ రెండు గట్టులు కలవాలి అంటే ఖచ్చితంగా కలుస్తాయి. ఎందుకు అంటే ఈ సమాజం అంతా రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. సో రాజ్యాంగంలో రేపొద్దున నేనేమవుతానో ఆయన ఏమవుతాడో ఎవరికి తెలియదు. సో కాబట్టి ఆయన ఒక వర్గం మీద దాడి చేయకుండా ఈ వర్గం మీద దాడి చేస్తే, ఇప్పుడు చూడండి మైకులు తీసేపించారు, హిందువుల మైకులు కూడా తీసేశారుగా. ఈ ఒక చిన్న మైక్ పెట్టుకుంటే ఏమవుతుందండి, ఎవరికి ఇబ్బంది కలిగితే వాళ్ళు రేపొద్దున వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటారు. దానికి డిప్యూటీ స్పీకర్ హోదాలో మీరు డీసీపీకి లెటర్ రాయాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు మీరు చర్చిలు పర్మిషన్స్ లేవని వేశారు, 100 మంది 100 గుళ్ళు ఉంటే 99 గుళ్ళకి పర్మిషన్ ఉండదు. అలాగని గుళ్ళు మీద కూడా వేస్తామా, గుళ్ళు మీద కూడా వేద్దామా? కరెక్ట్ కాదు కదా అది. నాకు తెలిసిన 1000 గుళ్ళకి 990 గుళ్ళకి పర్మిషన్స్ లేవు. ఏ రోజు ఏ గుడి మీద వేసానా నేను? కరెక్ట్ కాదు అది. ఒక వర్గం, ఒక సమాజం అట్లా నడుస్తుందని నడివ్వండి. మీకేమన్నా అవసరం ఉంటే అధికారులను కరెక్షన్ చేయండి. ఫైనల్గా విజిల్ వేదిక మీద మీరు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి మీరిచ్చే మీ సైడ్ నుంచి మీ ప్రపోజల్ ఏంటి? మీ స్థాయికి తగ్గ ఆలోచనలు, మీ స్థాయికి తగ్గ పనులు చేసి రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి ఆలోచన చేస్తే ఉపయోగపడే విధంగా చేయండి. చిన్న చిన్న అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేసి మీ యొక్క ఎనర్జీస్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రజలకి మంచిది కాదు, మీ పార్టీకి అంతకంటే మంచిది కాదు. దానివల్ల మీరు మునిగిపోవటమే కాకుండా మీ పార్టీని కూడా చేస్తారు. క్రైస్తవుల ఓట్లు, దళితుల ఓట్లు పోతే మీ పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టేస్తాయి. అల్టిమేట్గా మీకు ఏ రాజకీయ పార్టీ ఎవరి ఓట్లు వదిలేసుకోదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే దళితుల గురించి, దళిత క్రిస్టియన్స్, అసలు దళిత క్రిస్టియన్ లేదు, ఉంటే దళితులు లేదంటే క్రిస్టియన్స్, అంతే కదా. అయితే మీరు ఏదైతే ఇప్పుడు పోరాడుతున్నారో దళిత క్రిస్టియన్స్ అనే దానికి సంబంధించి మీకు యాజ్ ఎ రాజకీయ పార్టీగా మీకు హిందూ ఓట్లు కావాలా, అవసరం లేదా? వాళ్ళ వరకు సరిపోతారా? సార్, నేను మీకు ఒక విషయం చెప్పనా. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత ప్రభుత్వంలో దొంగలందరినీ తీసుకొచ్చి, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి తిరుమల అపవిత్రత చేస్తున్నారు, ఆలయం యొక్క పవిత్రత తీసేస్తున్నారు. అసలు రవిచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు లాంటి వ్యక్తుల్ని, కేతన్ దేశాయ్ లాంటి ఒక క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళని ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేశారు అని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి వాటిని ప్రమాణ స్వీకారం చేయకుండా చేసిన వ్యక్తి నేను. హిందూ టెంపుల్స్, సీతమ్మ వారి టెంపుల్, రాముల వారి టెంపుల్, ఈ టెంపుల్స్ అన్నింటినీ, తలలన్నింటినీ తడగొట్టేస్తే గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇట్లా విగ్రహాల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వం హై పవర్ కమిటీ వేయాలి అని డిబేట్స్లో మాట్లాడి పోరాటాలు చేసిన చరిత్ర మాది. రాష్ట్రంలో హిందువులు, అమరావతిలో ఏ కమ్యూనిటీ ఉందని ఫైట్ చేసాం, అరెస్టులు అయ్యాం, ధర్నాలు, రాస్తారోకోలు చేసి పాదయాత్రలు చేసాం. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, హిందువులకు సమస్య వచ్చినా, మన తిరుమల లడ్డూ గురించి అపవిత్రం అయిందని చెప్పే ప్రచారాల్లో వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ఎవరు మాట్లాడొద్దని ఆర్డర్ ఎందుకు తీసుకొచ్చాం, గ్యాగ్ ఆర్డరు. మాకు హిందుత్వం, మేము హిందువులు కాదు అని ముద్ర వేయాలనేదే ఉద్దేశం. భారతదేశంలో ఒక వ్యక్తికి మత స్వేచ్ఛ ఉంది. ఎవరినైనా ఇష్టపడవచ్చు, ఎవరికై దగ్గరికైనా వెళ్ళొచ్చు. నాకు హిందూ ఓట్లు వద్దా అంటే హిందూ ఓట్లు వద్దా నేను అంటానా? క్రిస్టియన్ ఓట్లు వద్దని రఘురామకృష్ణరాజు అన్నంత పూరిష్నా నేనేమన్నా? ఇప్పుడు ఆయన వద్దన్నాడు, రేపొద్దున వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పమానండి ఆయనకి క్రైస్తవులు ఓట్లు వద్దని. వద్దంటాం అంటే అక్కడ కొంతమంది జర్నలిస్టులు మేబీ మీ భావజాలం స్ట్రాంగ్గా ఉండాళ్ళు, మీకు వద్దా అని స్ట్రెస్ చేసినప్పుడు, నాకు క్రిస్టియన్ ఓట్లు కావాలి, దళిత ఓట్లు కావాలి, దళిత క్రిస్టియన్ ఓట్లు వద్దు సరే అనేది లాజిక్ అనుకోండి. మరి ఆయనగా 95% దళిత క్రైస్తవులు ఉన్నారని చెప్పింది. 100 ఎస్సీలు, 100 మంది ఎస్సీల్లో 95 మంది దళిత క్రైస్తవులు అయిపోయినారు. మరి ఆయన వద్దని చెప్పినట్టే డైరెక్ట్గా. సో కాబట్టి నేనేమంటానంటే, మాది ఒక రాజకీయ పార్టీగా వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ ఎనీబడి. ఇప్పుడు మహాత్మా గాంధీని ఒక మాట అడిగారు, మీరు బ్రిటిష్ వాళ్ళు అంటే మీకు ఎందుకండి అంత కోపం అని. ఆయన చెప్పినాడంట, ఐఎమ్ ఫర్ ఇండియన్స్, దట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ అగెన్స్ట్ బ్రిటిషర్స్. ఐఎమ్ ఫర్ ఇండియన్స్. సేమ్ నేను కూడా అంతా ఐఎమ్ ఫర్ అప్రెస్డ్, ఐఎమ్ ఫర్ సప్రెస్డ్.
ఐఎమ్ ఫర్ ద అన్టచబుల్ పీపుల్. దట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ అగ్నెస్ట్ సంబడి. అక్కడ అన్యాయం జరిగింది, వాళ్ళు గోడలు పడుతున్నారు, వాళ్ళు చర్చలు పడగొడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది కలుగుతున్నారు. ఎస్, దళిత సామాజిక వర్గంలో నేతగా, దళిత సామాజిక వర్గం పార్టీ పెట్టిన వ్యక్తిగా అంబేద్కర్ ఐడియాలజీతో వాళ్ళని రిప్రజెంట్ చేయాలి. ఆర్టికల్ 25 అది. రేపొద్దున ఇంకా ఎవడన్నా మసీదు కూలిపోయింది, మసీదును కూలగొడుతున్నాను అక్కడికి వెళ్తాను. లేదు, రేపొద్దున ఎక్కడన్నా రామాలయం కడితే దాన్ని కూలగొడుతున్నారనుకో ఎవరైనా క్రైస్తవులు, అక్కడికి వెళ్తాను. హిందూ మతానికి, క్రైస్తవ మతానికి, ముస్లిం మతానికి ఎవ్వరికీ మేము వ్యతిరేకం కాదు. మై ఐడియాలజీ ఈజ్ టు అప్హోల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ ఆర్టికల్ 25. ఇది సుదీర్ఘంగా విజిల్కి వచ్చి వారి భావజాలాన్ని సవివరంగా విజిల్ ప్రేక్షకులకి తెలియజేసి, రఘురామకృష్ణరాజు నాకు అప్పుడు ఇప్పుడు రేపు కూడా మిత్రులే. ఈ రాష్ట్రంలో శాంతి నెలకొనేదానికి ఆకవీడు రామాలయం కానీ ఫర్దర్గా ఇంకా ఎటువంటి డిస్టర్బెన్స్లు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఒక పీస్ కమిటీని కోరుకుంటున్నాను అని చెప్పేసి విజిల్ వేదికగా చెప్పడం జరిగింది. అటువంటి వాతావరణం రావాలి, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆరోగ్యకరమైన సమాజం కాంక్షించే విజిల్ ప్లాట్ఫామ్ నుంచి జడా శ్రావణ్ గారు వారి విలువైన అభిప్రాయాలని తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు శ్రావణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.